తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చిన్న గారు. సో చిన్న నమస్తే. ఏమనిపిస్తుంది ఇండస్ట్రీకి వచ్చి 35 years అయింది కాబట్టి బ్యాక్ వెళ్ళి చూసి? నేను ఎప్పుడు చాలా సాధించాననే అనుకుంటా. ఫస్ట్ డేనే నాకు ఒక విచిత్రమైన అనుభవం జరిగింది. స్రవంతి మూవీస్ ఆఫీసు ఎవరు అన్నారు. కానీ ఆ టైంలో మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళంటే శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ నాకు బాగా జూనియర్ ఇన్స్టిట్యూట్ లో. శ్రీకాంత్ ఇన్స్టిట్యూట్ చేసేటప్పటికి నేను మధురానగర్ లో సినిమా చేస్తాను. ఒక ముఖ్యమంత్రి మేనల్లుడు సినిమాల్లోకి వస్తున్నాము అంటే ఆయన ఒక మాట చెప్తే చాలు, కానీ మీరు అది అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు కూడా. కానీ ఎందుకు మీరు వద్దనుకున్నారు? ఆయన ఒక రోజు క్యాబినెట్ అందరిని నిలబెట్టి వాడెవరో తెలుసా అని అన్నాడు. సినిమా యాక్టర్ అండి చిన్న. నో, నా మేనల్లుడు రా. ఇండస్ట్రీలో రికమెండేషన్స్ మీద జరిగేది 0.1%. కానీ మీరు వచ్చిన టైంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండేదంట ఇండస్ట్రీలో. మా చిన్నప్పుడే మా ఫాదరు మా రిజిస్టర్స్లో రెడ్డి అని తీసేసాడు. ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ విత్ బాలయ్య బాబు అంటే ఇద్దరం ఒకే కూపేలో ఎక్కాం. రింగ్ చేద్దామని అన్నాడు. చేద్దాం బాబు. చిరంజీవి గారు ఒకసారి నన్ను పార్టీకి పిలిస్తే వెళ్ళాను. ఏంటన్నా అందరూ వస్తారు, నువ్వు ఎక్కువ రావు ఎందుకని అన్న. సరే మిమ్మల్ని నేను అక్కడ చూస్తాను. ఇంద్రాల డైలాగ్ లాగా సింహాసనం మీద కూర్చునే అధికారం అక్కడ అయింది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు అనేలాగా. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్న మీరు? అరేంజ్డ్ అని ఆమెకి ఒక్కటే చెప్పేవాడు నేను, నువ్వు ఉన్నన్ని రోజులు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోను. తను చనిపోయింది కూడా ప్రాబ్లం ఏంటంటే తనకున్న డిసీజ్ తోటి చనిపోవాలి. బెడ్ సోర్ వచ్చింది. ఆ బెడ్ సోర్ రాకుండా ఉండాలనే ఆ చైర్ తెప్పించింది. అంటే ఆ చైర్ 4 lakhs 4 లక్షలు పెట్టి చైర్ తెప్పించారు. లాస్ట్ వర్డ్, నేను ఇంకా బతకనేవానండి అని అంది ఒకటే మాట నాతో మాట్లాడిన లాస్ట్ వర్డ్. ఏం లేదు నువ్వు వెళ్ళని చెప్పి చెప్పాను. వితిన్ 24 hours. ఇద్దరు పిల్లలు తెలియలేదు కదా? ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరిని యాక్సెప్ట్ చేశాం. ప్రతిరోజు బాధపడేది ఎప్పుడంటే 9 గంటల దాకా చేస్తారు షూటింగ్. బ్యాటరీ తీసుకొని డోర్ తీసి చూసిన వెంటనే ఒక 2 minutes అలా ఉంటుంది. డైలీ పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాను డే అన్నారు చూసారా? అది మటుకు చాలా నచ్చింది. డే స్టార్ట్స్ విత్ దట్ ఓన్లీ. తను ఒకటే మాట అనేది, మా అత్తయ్య ఎప్పుడన్నా వచ్చి ఒక 4-5 రోజులు ఊరిల్లు వద్దాం అమ్మ తను పిలిస్తే మా ఇల్లు లేకమనే మా ఇంట్లో వస్తేనే వస్తా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చిన్న గారు. సో చిన్న గారు అంటే మీ అందరికీ 1989 శివ సినిమా గుర్తుంటే దాంట్లో నాగార్జున గారు, అమలా గారు ఎంతమంది గుర్తున్నారో, దాంట్లో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా అందరికీ గుర్తుంటారు. చిన్న గారు కావచ్చు, గొల్లపూడి మారుతీరావు గారు, నిర్మలమ్మ, రామ్ జగన్ గారు, శుభలేఖ సుధాకర్ గారు. అసలుకి చెప్పాలంటే శివ తర్వాత వాళ్ళ టాలెంట్ ఏంటో విజృంభించారు. ఒక 10 years అన్ని సినిమాలలో వీళ్ళు లేకుండా కథలు ఉండవు, వీళ్ళు లేకుండా సినిమాలే ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట. అంత గొప్ప నటులు అవడానికి కారణం వన్ అండ్ ఓన్లీ రీజన్ రామ్ గోపాల్ వర్మ గారని వాళ్ళు గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్తారు ప్రతి ఇంటర్వ్యూలో కూడా. అలాంటి ఒక యాక్టర్ మనతో పాటు ఉన్నారు, చిన్న గారు. సో చిన్న నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. ఎందుకంటే 1980s 90s ఆర్టిస్టులు కొంతమంది బులితెరలో అలరిస్తూనే ఉన్నారు, లైక్ మీలాంటి వాళ్ళు. కానీ చాలా మంది వర్క్ లేక
ఇంట్లోనే ఉంటూ ఏదో పర్సనల్ బిజినెస్ చేసుకుంటూ బయటికి ప్రొఫైల్ కనపడకుండా దాక్కొని బతుకుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. బట్ ఎనీహావ్ మీలాంటి వాళ్ళని అప్పుడప్పుడు ఈటీవీ సినిమాలలో, మాలో, జీలో ఆ సినిమాలు వేసినప్పుడు చూస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో. మురారిలో మీరు చేసే యాక్టింగ్ కానీ, అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టులు ఉన్నన్ని రోజులు మీరు వెలిగిపోయారన్న. ఈ తర్వాత ఈ పాన్ ఇండియా వచ్చిన తర్వాత పాపం ఇలాంటి ఆర్టిస్టులు అందరూ కనుమరుగైపోయారు. అసలు ఉన్న డైరెక్టర్లు కూడా గుర్తించట్లేదు. ఎనీహా గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు. మీరు అందరూ చూసింది ఇప్పుడు దాంతో పోల్చుకుంటే అసలుకి మనం నక్కకి నాగలోక ఉన్నంత తేడా ఉంది. మార్కెటింగ్ డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసిన సినిమాలు, మీరు అనుభవించిన అదంతా అది వేరే విషయం. ఏమనిపిస్తుంది ఇండస్ట్రీకి వచ్చి 35 years అయింది కాబట్టి బ్యాక్కెళ్ళి చూసుకుంటే ఆరుగుంట జితేందర్ రెడ్డి అనే నేను ఈ స్థాయికి వచ్చాను అనేది ఆ కష్టం సుఖం గురించి ఏం చెప్తారు? నేను ఎప్పుడు చాలా సాధించాననే అనుకుంటా. ఎందుకనంటే నిరుత్సాహపడను. ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఈ పొజిషన్. నేను ఫస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేయడానికి వచ్చి 86లో 87 చేశాక ఐ గాట్ గోల్డ్ మెడల్. అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చాక ఇంకా అక్కడి నుంచి ట్రయల్స్కి చెన్నై వెళ్ళాలి. హైదరాబాద్లో ఏం లేదు అప్పుడు. చెన్నై వెళ్ళాక, చెన్నై కూడా కొత్త నాకు అప్పుడు. మా ఊరు చెన్నైకి దగ్గర అయినా చెన్నై కూడా కొత్తే. చెన్నైకి వెళ్ళాక కొద్ది రోజులు ట్రై చేద్దాం అసలు ఏంటి అని. దీంట్లో చెన్నైలో ఏంటంటే మా ఫాదర్ వాళ్ళ అన్న ఆడిటర్గా ఉండేవాళ్ళు. ఓకే. ఆయనకి సినిమా వాళ్ళతో కొంచెం లింక్స్ ఉన్నాయి. మా ఫాదరు వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టారనమాట. పెడితే ఆయనకి ఇది ఇష్టం లేదు, ఇండస్ట్రీ అనేది ఇష్టం లేదు. ఎందుకు వాడిని అలా పాడు చేస్తారు, ఇంటి దగ్గర హ్యాపీగా వ్యవసాయం ఉంది, సినిమా థియేటర్ ఉంది, 25 acres ల్యాండ్, పొలంలోనే ఇళ్ళు, ఊర్లో థియేటరు. ఓకే. అయితే పైగా మా అమ్మ వాళ్ళు నేదురుమల్లి వాళ్ళు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి సిస్టర్. అవును. పెద్ద ఫ్యామిలీయే, ఎందుకు అలా పాడు చేస్తారు అని చెప్పి సరే ఉండమని అన్నట్టుగా కాదనలేడు కదా బ్రదర్స్ అన్ను. ఉన్నాను. ఫస్ట్ డేనే నాకు ఒక విచిత్రమైన అనుభవం జరిగింది. ఈవినింగ్ ఆ ఇంటి దగ్గర నుంచి, అది ఎల్డమ్స్ రోడ్లో ఉండేది ఇల్లు, పక్కనే ఊరినే నడుచుకుంటూ అసలు చూద్దాం వాట్ ఈస్ మెడ్రాస్ అనేది అసలు కూడా అది ఏమీ తెలియదు. ఫస్ట్ డే ఈవినింగ్ అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ వీనస్ స్టూడియో పక్కన కుర్రాళ్ళంతా ఒక గుంపు ఉన్నారు. కొంచెం తెలుగు మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి ఏంటి ఇది అంటే, స్రవంతి మూవీస్ ఆఫీసు, మహర్షి మూవీకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అప్పటికి ఆ జ్యోతిచిత్ర వీటిల్లో వస్తూ ఉంటాయి కదా, కొత్త వాళ్ళతో చేస్తున్నారు ఇలాంటి న్యూస్లన్నీ. నేను మళ్ళీ గబగబా ఇంటికి వెళ్ళి నా దగ్గర ఒక 2-3 ఫోటోలు తీయించుకున్నాను. అవి పట్టుకొని నేను కూడా గేట్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఓకే. ఎంటర్ అవుతానే ఈ వంశీ గారు ఎదురయ్యారు, పెద్ద వంశీ గారు. సరే ఎవరు అని అన్నాడు. సార్ నేను ఆర్టిస్ట్ని సార్, ఫోటోలు ఇద్దాం. ఏం లేదు బెడల్ అని అన్నాడు. షాక్ అనమాట అసలు. అది ఫస్ట్ అనుభవం నాకు. ఇదేంటి ఇలా ఉంటుందా ఇండస్ట్రీ అని చాలా నిరుత్సాహంగా అక్కడి నుంచి బయట వస్తుంటే వేమూరు సత్యనారాయణ గారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ వాళ్ళ మూవీస్ అన్నిటికీ. ఓకే. ఇది చూశాడు ఆయన, గబగబా వచ్చాడు. బాబు ఇలా రా అన్నాడు. నువ్వు ఎవరు అని అంటే ఆర్టిస్ట్ సార్. ఇలా రా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోటో మీద అడ్రస్ అయి రాయించి నేను ఉంటే కబుర్ చేస్తాను వెళ్ళు అంటే ఆయన కూడా ఫీల్ అయ్యాడు పాపం. అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఓకే. అలా స్టార్ట్ అయిన జర్నీ ఒక 1 నెల రోజులు 2 నెలలు అక్కడ మా ప్రధాన గారి ఇంట్లో ఉన్నాను. ఆయన మాట్లాడు, సాయంత్రం వెళ్ళొచ్చాక ఎక్కడికి వెళ్ళావు, ఏమైనా ట్రై చేసావా, అసలు మాటే కరువు. ప్లస్ వాళ్ళ ఇంట్లో కొంచెం డిసిప్లైన్గా టైమింగ్స్, మన సినిమాకి ఏమో టైమింగ్స్ ఉండదు. షార్ప్గా 7కి 8కి వెళ్ళి పడుకోవాలి. ఓకే. మనకేమో డైరెక్టర్ దగ్గర వెళ్తే ఎప్పుడు కలుస్తారో తెలియదు, ఎప్పుడు కలవరో తెలియదు. వీటి అన్నిట్లో చూసి ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి బయట వచ్చేసి మా ఫ్రెండ్స్, నాతోటి ఇన్స్టిట్యూట్ చేసిన ఫ్రెండ్స్ అప్పటికే రూమ్ తీసుకొని, పాత ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు కూడా నాతోటి చేసిన వాళ్ళు కూడా 1-2 ఉన్నారు. ఒక 5 మంది, 750 రూపీస్ రూమ్. ఓకే. ఒక రూము, ఒక చిన్న కిచెన్ లాంటిది, ఒక వరండా పైన, రంగరాజపురం. రంగరాజపురం. అక్కడి నుంచి ఎదురుగా వినయ్ అని డైరెక్టర్,
వినయ్ కుమార్. అప్పట్లో ఒకటిసారి 2 సినిమాలు చేశారు. ఆయన ఎదురుగా ఇంట్లో ఉండేవాడు. మా ఇంటి కింద నుంచి చూస్తే చిన్న డాబా హౌస్, ఇది 4th ఫ్లోర్ మాది. ఆ డాబా హౌస్లో డైరెక్టర్ ఎంబి చక్రవర్తి గారు ఉండేవాళ్ళు. మేమున్న ఇంట్లోనే అప్పటి వరకు శంకరాభరణం రాజలక్ష్మి గారు ఉండి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కింద ఒక సినిమా ఆఫీస్ ఉండేది. సినిమా ఆఫీస్ ఉంటే వాళ్ళని బతిమాలుకొని చిన్న పీపీ నెంబర్ ఒకటి పెట్టుకొని ఆ రూమ్లో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. 5-6 మన శ్రీకాంత్ గారు వీళ్ళందరూ రూమ్మేట్స్ ఎవరు మీకు ఇప్పుడున్న ఉన్న వాళ్ళల్లో పెద్దగా ఎవరు లేరు. వాళ్ళల్లో నేనే కొంచెం బాగా హైప్కి వచ్చింది. కానీ ఆ టైంలో మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళంటే ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే సినిమా రంగంలో ఫస్ట్ అవకాశం కోసం వచ్చి, అదే మీరు ఒక గుంపు ఉందన్నారు కదా, మధురానగర్ లో కూడా మీరు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ నాకు బాగా జూనియర్ ఇన్స్టిట్యూట్ లో. నేను శ్రీకాంత్ ఇన్స్టిట్యూట్ చేసేటప్పటికి నేను మధురానగర్ లో సినిమా చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ కమిట్ అన్నాను. అప్పుడు శ్రీకాంత్ వచ్చి నేను తీసుకెళ్లి గోపాలరెడ్డి గారికి కూడా పరిచయం చేసింది. కానీ మీరు ఒక మాట అన్నారు, అమ్మ నేదురుమల్లి వాళ్ళ కూతురు అంటే ఆడపడుచు, మేనమామ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ స్టేట్కి సొంత మేనమామ, ఒక ముఖ్యమంత్రి మేనల్లుడు సినిమాల్లోకి వస్తున్నాము అంటే ఆయన ఒక మాట చెప్తే చాలు, ఒక ఎన్టీఆర్ గారికో, ఒక ఏఎన్ఆర్ గారికో, ఒక కృష్ణ గారికో, మా చెల్లెల కొడుకు సొంత, మా ఊడికి రెడ్ కార్పెట్ వేసి మంచి అవకాశాలు ఇప్పించే బాధ్యత మీదని చెప్పే అంత చనువు ఉంది. కానీ మీరు అది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు కూడా. కానీ ఎందుకు మీరు వద్దనుకున్నారు? ఆ కష్టాలు, ఆ ఫోటోలు ఇచ్చి తిట్టించుకోవటం. ఆయనకి ఇష్టం నేనంటే. అంటే నేను యాక్టర్ అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన ఒకరోజు క్యాబినెట్ అందరిని నిలబెట్టి వాడెవరో తెలుసా అని అన్నాడు. ఓకే, మొత్తం క్యాబినెట్ అంతా ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నాడు. సినిమా యాక్టర్ అండి, చిన్న నో నా మేనల్లుడు. ఓకే, అంత గర్వంగా చెప్పుకునేవాడు. ఓకే, ఆయన ఒక్కసారి నేను ఇన్స్టిట్యూట్ అయిపోయాక ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తే దాసరి గారికి ఫోన్ చేసి మాట్లాడాడు. మాదిరా నా మేనల్లుడు కొంచెం చూడు నారాయణరావు అని. బట్ ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రికమెండేషన్స్ మీద ఏది జరగదు. ఓకే, ఇండస్ట్రీలో రికమెండేషన్స్ మీద జరిగేది 1%, 0.1%. ఇక్కడ ఫస్ట్ కావాల్సింది లక్. ఓకే, ఫస్ట్ లక్, రెండోది టాలెంట్, మూడోది డిసిప్లిన్. ఈ 3 మనకుంటే ఈ లక్ అనేది ఏంటంటే సక్సెస్. సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో నేను చేసిన క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి. దీస్ ఆల్ ఆర్ డిపెండ్స్ ఆన్ లక్. రెండోది టాలెంట్. ఓకే, టాలెంట్ అనేది ఏంటంటే మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొక అవకాశం వస్తే చేసుకుంటానంటే కుదరదు. నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు వాడుకోవాలి. మూడోది బిహేవియర్. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అంత పెద్ద కుటుంబంలో పుట్టారు కాబట్టి చూసి నేర్చుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం. ఇది దీంట్లో రకరకాల మనుషులు, రకరకాల ప్రవర్తనలు, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఈదడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అలా ఈదుతూ ఉన్నాం ఇంకా. ఓకే, ఇండస్ట్రీలో ఎలా ఉండేది గౌరవం? అదే ముఖ్యమంత్రి గారి మేనల్లుడు చిన్న గట్టిగా పాకిందా ఆ టైంకి? నేను ఎవరికి చెప్పేవాడిని కాదు అసలుకి. నేను రెడ్డి అని కూడా ఎవరికి తెలియదు. నేను ఎవరికి చెప్పేవాడిని కాదు. ఆఫ్టర్ నా పిల్లలు రెడ్డి అని పెట్టుకున్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఈ మన సోషల్ మీడియాలోనే అవుట్ అయింది. కానీ నేను అసలు, ఎందుకంటే మా చిన్నప్పుడే మా ఫాదరు కమ్యూనల్ ఫీలింగ్ ఉండకూడదని మా రిజిస్టర్స్లో రెడ్డి అని తీసేసాడు. ఓకే, జితేంద్ర అనే ఉంటుంది నాది. అఫిషియల్ నేమ్స్ అన్ని జితేంద్ర అనే ఉంటుంది, బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్స్. రెడ్డి అని చిన్నప్పుడే తీసేసాడు నాన్నగారు. ఓకే, ఈ చిన్న అనే పేరు నాకు యాదృచ్ఛికంగా ఇప్పుడు శివాలో వచ్చింది. కానీ మీరు వచ్చిన టైంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండేదంట ఇండస్ట్రీలో. మిమ్మల్ని అడగలేదా ఎవరు మీరు ఏ కులం అని? నిజంగా చెప్పండి. అడగలే ఎవరు అంత. అంటే నేను ఎక్కువ రోజులు కష్టపడలేదన్నమాట. ఓకే, అదొకటి. అంటే ఆ ఉన్నన్ని రోజుల్లోనే ఉడదుడుకులు చూసేసా. అంటే 87లో వెళ్ళాను నేను. 87 జూలై వెళ్ళాక
ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఒక 2-3 జరిగాయి. 2-3 జరిగాక ఇది మనకి కుదరదు, ఇక్కడ మనం నెగ్గుకు రాలేం అని నేను మెంటల్గా డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి మనం పెద్దవాళ్ళు సంపాదించిన డబ్బును పాడు చేస్తున్నామేమో తీసుకొచ్చి. ఓకే. అంతే కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, రూమ్ రెంట్ కట్టాలి. అప్పట్లో 150 రూపాయలు నేను కట్టిన రూమ్ రెంట్, అది కూడా ఆ రోజు ఎక్కువే. అవును. 350 రూపీస్ మెస్సకు కట్టేవాళ్ళం. ఇవన్నీ సాధించకపోతే ఏంటి, నేను ఒకవేళ అచీవ్ కాలేదు ఏంటి, ఎవ్రీ మంత్ 500 1000 రూపాయలు వేస్ట్ చేస్తా వస్తున్నట్టే కదా. కారు ఉండేది అప్పుల్లోనే మీకు? కారు కొనగలిగినా నేను సక్సెస్ అయ్యాకే కొన్నా. సక్సెస్ అయిన వెంటనే కొన్నా. ఓకే. పైగా నేను ఎప్పుడు ఆటో కూడా ఎక్కేవాడిని కాదు, నడిచి తిరిగేవాడిని, బస్సులో తిరిగేవాడిని. ఒక స్టేజ్లో ఇంటికి వెళ్ళిపోయా, ఇది వద్దు మనకి అని వెళ్తే మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేశాడు. నువ్వు వెళ్ళు, ఆయన ఒక మాట అన్నాడు, గొప్ప మాట. హీఈస్ ఎ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు. ఓకే. నువ్వు అంతగా ఇబ్బంది పడే పొజిషన్ వస్తే నా పెన్షన్ నీకు ఇస్తాను, ఇప్పుడు జీతం వస్తుంది, ఓకే, నాకు రాకపోయినా నా పెన్షన్ నీకు ఇస్తా, నువ్వు ప్రయత్నం చేయి అని అనుకునే టైంలో సరే. నా కష్టం ఎలా ఉండేదంటే ఉదయం లేచి ఒక 5:36 లోపల రెడీ అయిపోయి, ఎందుకంటే 7 o'clock కాల్ షీట్స్ ఉండే అప్పుడు అన్ని. అవును. డైరెక్టర్స్ 6:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ లోపల వెళ్ళి మనం కలవాలి. వెళ్ళి ఈ అడ్రస్ల బుక్ పెట్టుకొని ఫలానా ఏరియాలో ఫలానా స్ట్రీట్లో ఏ డైరెక్టర్స్ ఉన్నారు, అప్పుడు ఫామ్లో ఉండి వర్క్ చేస్తాం. అలా నేను కలిసిన వాళ్ళలో ఎక్కువ కలిసింది కోటి రామకృష్ణ గారు. ఓకే. ఎందుకంటే అప్పట్లో ఆయన కొత్త వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడనే పేరు ఉండేది. ఓకే. అలా ఉదయాన్నే నడిచి వెళ్ళిపోయి డైరెక్టర్స్ దగ్గర ఈయన్ని కలిసేసాను, గబగబా ఇంకొక డైరెక్టర్ ఇంటికి, అలా ఒక 2-3 ఆప్షన్స్ ఒక్కొక్క రోజు, ఇంకొక ఏరియా, ఓకే, అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే దగ్గరలోనే ఉండే వీళ్ళు. ఈ హీరోస్ కలవరు ఫామ్ లో ఉన్న హీరోస్? అది అవసరం లేదు, డిసైడింగ్ మ్యాటర్ డైరెక్టర్ ప్రొడ్యూసరే ఉంటుంది. ఓకే. పైగా కొత్త వాళ్ళని హీరో అసలు చూడడానికి వెళ్ళేదానికి కూడా అప్పుడు స్టూడియోలో కూడా ఎంట్రీ ఉండేది కాదు. అయిపోయాక ఒక 9 o'clockకి అంతా అయిపోయి ఫ్రీ అయ్యాక అక్కడెక్కడో దగ్గరలో ఉన్న హోటల్లో కొంచెం టిఫిన్ చేసేసి మెల్లగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి రూమ్కి, అప్పుడు మా బట్టలు మేమే ఉతుక్కొని మా రూమ్ మేమే ఊడ్చుకొని, ఓకే, ఇది కష్టం అంటే ఏంటో తెలియాలని చేసుకున్నాను. కానీ ఇంటికాడ ఎప్పుడు చేయలే ఇవన్నీ? ఇప్పుడు చేయలే, ఇప్పటికీ చేయలే. నాకు పని చేయడం అంటే ఇష్టం, ఇంట్లో నాకు ఇల్లంతా నీట్గా ఉండాలి. అలా డైరెక్టర్స్ని కలవడం, మరీ నడవలేకపోతే బస్సు ఎక్కేవాళ్ళం. బస్సు ఎక్కి మా రూమ్ దగ్గర దిగితే 50 పైస్ బస్సు, ముందు స్టాప్లో దిగితే 40 పైస్. ఆ 10 పైస్ కోసం అక్కడ దిగి ఇక్కడికి నడిచి వచ్చేవాడు. డబ్బులు లేక కాదు, బట్ విలువ తెలియాలి అని. ఆ తర్వాత నేను నడిచి తిరిగాను, బస్సులో తిరిగాను, ఆటోలో ఎప్పుడు తిరగలా. కారు కొన్నాను ఇమీడియట్గా, మధురానగర్లో సినిమా అప్పుడే కారు కొన్నాను. కానీ అప్పటికి వేలు లక్షలు ఖర్చు పెట్టే స్తోమత ఉంది, మామయ్య ముఖ్యమంత్రి, కానీ పైసాకు కూడా మీరు వాల్యూ ఇచ్చారు చూడండి. సూపర్ అండి, అది వాల్యూ ఇచ్చాను. అంటే నేను అచీవ్ అయిన తర్వాత ఐ ఎంజాయ్. మళ్ళీ నా పిల్లల్ని గ్రాండ్గా పెంచాను. వాళ్ళకి చెప్తా అమ్మా, వీఆర్ నాట్ రిచ్, వీఆర్ జస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్, వీఆర్ నాట్ రిచ్. మీరు కూడా, మిమ్మల్ని నేను రిచ్గా పెంచుతున్నా, మిమ్మల్ని చాలా రిచ్గా పెంచుతున్నాను, ఆడపిల్లలు కాబట్టి అన్ని ఇచ్చి. మేము చాలా రిచ్ అనే ఫీలింగ్ మీ మనసులోకి తెచ్చుకోవద్దు. మీకు ఏం కావాలో తినండి, మీకు ఏ బట్టలు కావాలో అడగండి, బట్ గొంతెమ్మ కోరికలు ఉంటాయి చూడు. వాళ్ళు బెంజ్ కార్లో వచ్చారు, వీళ్ళు డైమండ్ నెక్లెస్ వేసుకున్నారు, అలాంటి వద్దు. మనం బాగుండాలంటే కూడు గుడ్డ ఇల్లు, మీకు కంఫర్టబుల్గా
సొంత ఇంట్లోనే పెట్టా మీరు పుట్టినప్పటి నుంచి. మీకు ఫుడ్ ఈ రోజుకి నా పిల్లలు మామూలుగా ఎవరన్నా పిల్లలు ఎవరన్నా ఇంటికి వెళ్తే గబుక్కని పెడితే ఇలా తీసుకుంటారు కదా, దే వోంట్ టచ్. ఎందుకంటే అవన్నీ చూసేసారు వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలో అదంతా చూపించారు జీవితం. మా ఫాదర్ మళ్ళీ వెనక్కి వెళ్ళమన్న తర్వాత అప్పుడే నాకు థియేటర్ ఉండేది కదా, దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ నెల్లూరులో ఉండేవాళ్ళు. ఓకే. మన ఎంఎస్ రెడ్డి గారి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది నెల్లూరు. అక్కడికి నేను రెగ్యులర్గా వెళ్ళి ఫిలిం బాక్సెస్ తెచ్చి సినిమా రన్ చేసేవాడిని. ఆయన వెరీ క్లోజ్ టు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, రమణారెడ్డి గారని ఆయన లేపు చనిపోయారు. ఆయన వెరీ క్లోజ్ టు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఈ రమణారెడ్డి గారు నాకు బాగా దగ్గర మనిషి, దగ్గర బంధువు కూడా. అన్న ఈ మాదిరి నేను అలా వెళ్ళి ట్రై చేస్తున్నాను కదా, నాకు ఒకసారి మీరు హెల్ప్ చేయరా శ్యాంబాబు పరిచయం చేసి. అలాగే వెళ్దామని చెప్పి ఆయన నన్ను మెడ్రాస్కి తీసుకొచ్చారు. మళ్ళీ అది రిటర్న్ జర్నీ. వెళ్తే శ్యాంబాబు దగ్గరికి తీసుకెళ్లారు. ఈ మాదిరమ్మ వాడయ్య కొంచెం చూడంటే, అన్న చూస్తానండి ఇదొకటి చేద్దామని. అక్కడి నుంచి ఏంటంటే ఒక మనిషి పరిచయం చేసుకోవడానికి అప్పట్లో చాలా కష్టం. అవును, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది, కానీ ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఈ మీడియా కూడా లేదు. చిన్న అనే ఒక నూతన నటుడు నాడని నేను 5 సినిమాలు చేశాక పేపర్లో అంత ఫోటో వచ్చింది. ఇప్పుడు అలా కాదు కదా, అసలు ఏది సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఓపెనింగ్ దగ్గర నుంచే. అయితే అలా శ్యాంప్రసాద్ రెడ్డి పరిచయం అయ్యాక ఇంకా ప్రతిరోజు లేచి పనులన్నీ అయిపోయాక వాళ్ళని కలిసి శ్యాంప్రసాద్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళి ఆయన సార్ ఏమ్మా బాగున్నావు, ఆయన పొలైట్గా ఉండేవాడు, బాగున్నావు అని, బాగున్నాను ఆ మేనేజర్స్ వాళ్ళతోటి. ఎందుకంటే ఒకరి ద్వారా ఒకరు ఎవరైనా పరిచయం అవుతారేమో. ఇంకొకటి, మీ మామగారు చీఫ్ మినిస్టర్, వాళ్ళ మామగారు కూడా చీఫ్ మినిస్టర్. కోట్ల ఇటేమో కోట్ల ఫ్యామిలీ, ఇటేమో నేదరమల్లి ఫ్యామిలీ. మేబీ ఎక్కడో అయ్యి ఉంటుంది కనెక్షన్. అయితే ఆయన అప్పుడు సత్యారెడ్డి గారని డైరెక్టర్, ఆయనది మా నెల్లూరే. సత్యారెడ్డి గారికి ఫోన్ చేసి సత్య ఏదన్నా ఉంటే మన అడిగి చూడని అంటే ఆయన దగ్గరికి వెళ్ళా. అలా పరిచయం అయిన వాళ్ళని అందరినీ వదిలేవాడిని కాదు. ఇక ప్రతిరోజు వెళ్ళి 1 గంట అక్కడ కూర్చొని ఎవరో మేనేజర్లు పరిచయం అవుతారు. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడన్నా బయట షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఆ మేనేజర్ కనిపించాడు, ఏం బాబు బాగున్నావా అని అన్నాడు అనుకోండి, అసలు ముందు ఆ ఎంట్రీ దొరుకుతుంది అక్కడికి. కానీ మీరు చూడటానికి చాలా బాగుంటారు, మంచి హైట్, మంచి ఫేస్, మంచి ఫిజిక్, హీరోగా చేసేంత కట్అవుట్ ఉంది. మీరు అనుకుంటే, లేకపోతే మామయ్య గారు చీఫ్ మినిస్టర్ కాబట్టి ప్రొడ్యూసర్స్ వస్తారు, డిస్ట్రిబ్యూటర్లు వస్తారు, డైరెక్టర్స్ వస్తారు, ఓన్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కూడా 2-3 సినిమాల్లో మిమ్మల్ని ఏంటో ప్రూవ్ చేసుకునే వరకు కూడా తీసుకెళ్ళచ్చు. కానీ ఎప్పుడన్నా బాధ అనిపిస్తుంది ఇవన్నీ తలుచుకున్నప్పుడు, గడప నాకు తగ్గ క్యారెక్టర్లు నేను చేయలేకపోయాను అంటే, వేరేలాగా చేసి ఉండొచ్చు కదా. అంటే నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోగా చేయడం ఎందుకో వద్దనుకున్నా. ఎందుకంటే 1-2 ఫ్లాప్లు అయితే ఈయన మొత్తం బ్లేమింగ్ అంతా నా మీదకి వచ్చేస్తుంది. పక్కన పెట్టేశారు అనుకోండి, ఇంకా మళ్ళీ క్యారెక్టర్స్ పిలుస్తారో లేదో తెలియదు. వీటన్నిటిలో నేను సెలెక్ట్ చేసుకున్న పందా ఏంటంటే 2 హీరోలు 3 హీరోలు, అదర్వైజ్ కథకి ప్రాధాన్యం ఉండేది, లేకపోతే హీరోయిన్ని ముందు పెట్టి నేను వెనక. అలాంటి సినిమాయే పుట్టింటి పట్టుచీర. అవును, సురేష్ యమునా గారు. ఆ అమ్మాయిదే కథ అంతా, బట్ నడిపించేది నేను. ఓకే. బోయిన్ సుబ్బారావు గారు డైరెక్టర్. అవును, బాగుంటుంది సినిమా, పెద్ద హిట్. నాకు ఇప్పటికీ శివ, పుట్టింటి పట్టుచీర ఈ 2 పిల్లర్స్. రాత్రి అవన్నీ తర్వాత వచ్చేసాయి. మనీ ఆంటీ అవన్నీ తర్వాత వచ్చేసాయి. అందుకని నేను హీరో వద్దు మనకి, ఇలా 2 హీరోలు 3 హీరోలు అలా చేసుకుంటూ వచ్చాను అనమాట. ఎవరు మీ టైంలో మీకు కాంటెంపరీస్ అంటే ఎవరని చెప్తారు? సురేష్ నేను క్లోజ్గా ఉండేవాళ్ళం. ఓకే. పుట్టింటి పట్టుచీర తర్వాత సురేష్ నేను కలిపి 3-4 సినిమాలు చేశాను. వాళ్ళ సొంత ఫిలిం కూడా ఒకటి చేశాను. ఓకే. వాళ్ళ నాన్న డైరెక్టర్. ఓకే. అల్లరిపిల్ల చేశాను తర్వాత. అలా సురేష్తో కొంచెం బాగుండేది అప్పట్లో. ఎవరైనా కానీ నేనేంటంటే నాకంటే సీనియర్ అయితే నాకంటే పెద్దాడనే ఫీల్ అయ్యేవాడిని. ఓకే.
ఎందుకంటే అప్పటికే సురేష్ ఒక 50 సినిమాలు చేస్తున్నాడు. ఈజ్ అ బిగ్ మ్యాన్ అనే ఫీలింగ్ ఉండేది నాకు. ఓకే. మనం కొత్త కదా, మీకంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏం లేదుగా సపరేట్ సినిమాకి సంబంధించి లేదు నాకు. అస్సలకి నాకు అంటే ఎందుకంటే maintain చేయడం ఇష్టం లేదా, లేకపోతే ఇది మనదే పెద్ద ఫ్యామిలీ మనకి కాదు. ఒక ఇది కాదు. ఉంటుందా? నాకు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఇప్పటికీ కూడా నాకు అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మన ఫిల్మ్నర్ క్లబ్లో మెంబర్షిప్ అయితే తీసుకున్నాను. అది కూడా నా కేఎస్ రామారావు బలవంతంగా ఇప్పించారు నాకు. ఉమ్. తీసుకొని వద్దు సార్ అన్నా కూడా నాకు అలవాట్లేదని. మేకప్ వన్స్ తీసాక నా ఇల్లు, నా పిల్లలు, ఓకే. నా వైఫ్, ఇది తప్పితే ఇంకేం తెలియదు నాకు. మేకప్ లో ఉన్నప్పుడు క్లోజ్ ఎవరు ఉండరు మీ టైంలో. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా నేను ఏంటంటే శివాజీ రాజా అన్న, మీరు, సుబ్లేఖ సుధాకర్ గారు, సుధాకర్ గారు కొల్లపూడి ఇప్పటికీ గారు, సుధాకర్ గారు ఎంత ఇప్పటికీ supporting actors. బర్త్డే రోజు ఫోన్ చేస్తాడు. ఉమ్. ఆయన ఇక్కడికి వస్తే హీ లవ్స్ టు డ్రింక్. గోల్కొండ హోటల్లో దిగుతాడు ఇప్పటికీ. చిన్న సాయంత్రం వస్తావా అని అంటాడు. వస్తాను సార్ అని వెళ్ళి కూర్చొని మంచి ఫుడ్, ఆయన బ్లాక్ లేబుల్ తాగుతాడు, నా కోసం నా డ్రింక్ Mansion House. తీసుకొచ్చి పెట్టిస్తాడు, మంచి ఫుడ్. ఒక ఇద్దరు ముగ్గురు క్రికెటర్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్లస్ రామ్ జగన్ బాగా క్లోజ్. ఓకే. కూర్చొని ఎప్పుడైనా 2 months 6 months ఒకసారి ఆయన వచ్చినప్పుడు పిలుస్తాడు. అది అంతవరకే. కానీ ఎక్కువ టైము నాకు 3 ప్లేస్లే తెలుసు ఇక్కడ. ఇప్పుడు అంతకుముందు అయితే 2, షూటింగు, ఇల్లు షూటింగ్. ఇప్పుడు 3వది ఆ క్లబ్లో కొంచెం పైగా ఇప్పుడు తను కూడా లేదు కాబట్టి కొంచెం ఇంట్లోనే ఒక్కడనే కూర్చొని ఫీలింగ్ లేకుండా నలుగురితో ఏదో మాట్లాడుకుంటూ కొద్దిసేపు ఉండి ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. నాకు పబ్బులు తెలీదు, నైట్ క్లబ్బులు తెలియదు, ఈ డాన్సింగ్ పబ్బులు తెలియదు. మీరు ఇప్పుడు ఒక బార్కి వెళ్దామని అడిగినా కూడా ఎక్కడ బార్ ఉందనేది సెర్చ్ చేసుకుని వెళ్ళాలి. వేరే ఫ్రెండ్స్ సినిమాకి సంబంధించి నేను కొంచెం శ్రీకాంత్తో క్లోజ్గా ఉండేవాడు. ఏదైనా పార్టీ ఏది ఉంటే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళేవాడిని, అంతే, ఇంకెక్కడికి. ఓకే సార్. ఇప్పుడు మీ టైంలో కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ వచ్చాయి. సో ఒక మురారి కానీ, అంటే కూర్చొని ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసుకునే టైప్ సినిమాలు చాలా చేశారు మీరు కూడా. అప్పుడు ఎలా ఉండేది ఆ హీరోలతో? అందరూ స్టార్ హీరోలు, ఇప్పుడు లైక్ మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్, అందరూ బాగుండేవాళ్ళండి. నేను చేసిన పెద్ద హీరోల్లో నాగార్జున కొంచెం రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. ఆయన మామూలుగా స్వతహాగా కూడా అంతే. ఆయన బాలయ్య చాలా జోవియల్, ఓకే, చాలా అంటే చాలా చిన్నపిల్లాడిలాగా అయిపోతాడు. ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ విత్ బాలయ్య బాబు అంటే, నేను ఇక్కడ షూటింగ్ ఉంటే వస్తున్నాను, ఆయన బ్రహ్మణి గారి మ్యారేజ్ కార్డు సెలెక్ట్ చేయడానికి వస్తున్నాడు. ఇద్దరికి టికెట్స్ వేయమన్నాడు. ఇద్దరికి ఫస్ట్ క్లాస్ కూపే ఒకటి ఏమంటే దొరకల. ఆ రోజు కూడా నేను జనార్దన్ రెడ్డి గారు వైజాగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన పిఏకి ఫోన్ చేసి ఎంపీ కోటాలో టికెట్స్ అలాట్ చేయించుకొని ఇద్దరం ఒకే కూపేలో ఎక్కాం. ఇద్దరం ఒకే కూపేలో ఎక్కితే ఆయన వస్తానే దేవుడి ఫోటోలు అవి పెట్టుకున్నాడు. ఈ లోపుగా కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో పెద్ద క్యారియర్ వచ్చింది. వేరే ప్రొడ్యూసర్ ఎవరో పంపించారు, కొండా కృష్ణరాజు గారు. డ్రింక్ చేద్దామా అని అన్నాడు. చేద్దాం బాబు, హీఈస్ వెరీ లిమిటెడ్. ఒక 2 డ్రింక్స్ అయ్యాక భోంచేద్దామా అన్నాడు. ఏంటి సేమ్ బ్రాండ్? సేమ్ బ్రాండ్ అప్పటి నుంచి. ఓకే, భోంచేద్దామా అన్నాడు. నేను ఇంకోటి తీసుకుంటాను బాబు. ఓకే, కానీ తీసుకున్నాము, భోంచేసాము. భోంచేసాక మంచి కబ్బా అంటారు తెలుసా, ఇక్కడ పాకెట్ ఉంటుంది. అవును. అవి వాళ్ళ మామ వేస్తారంట. మా మామ దగ్గర కొట్టుకొచ్చాను ఇది. ఇద్దరు సరదాగా తీసుకున్నాక ఆయన తినిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఏసీలో అటెండర్ ఉంటాడు. ఈయనే ప్లేట్ తీసుకెళ్ళి ఆ డస్ట్ అంతా డస్ట్బిన్లో వేసి ప్లేట్ వాష్ చేసుకుని, ఆయన చేశాడు కాబట్టి ఇంకా నేను కూడా వెనక ఓకే వెళ్ళి నేను వాష్ చేసుకుని వచ్చేది పెట్టుకున్నాక, నువ్వు పైన పడుకుంటావా కింద పడుకుంటావా?
మీరు బాబు నేను పైన పడుకుంటాను. పడుకోండి. నేను కింద పడుకున్నాను, ఆయన పైన పడుకున్నాను. నాకు ఒక 3:30కో ఎప్పుడు మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఇట్లా వేసి చూస్తే నా కాళ్ళ దగ్గర కూర్చుని పంచాంగం చదువుతున్నారు. చక్కని లేశానమాట. బాబు మీరు ఇక్కడ పడుకో పడుకో అని అన్నాడు. అది కాదు బాబు, నీకు అర్లీగా లేచే అలవాటు ఉందా మామూలుగా జనరల్గా? లేదు బాబు, లేట్గానే లేస్తాను. మరి పడుకో అన్నాను. నాకు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటే ఏదోగా ఉంది. నేను పైకి వెళ్ళి పడుకుంటాను బాబు, మీరు కంఫర్ట్గా కూర్చోండి ఇక్కడ. ఓకే, వెళ్ళి పైకి వెళ్ళి. ఇది వెరీ ప్రాక్టికల్ మ్యాన్. పైకి వెళ్ళి పడుకున్నాక ఒక 6:30 ఆ టైంలో చిన్న అని మెల్లగా లేపుతున్నాడు. లేచి బాబు అంటే మౌలాలి వచ్చింది, మనం నెక్స్ట్ దిగాలి, ఒకసారి నువ్వు లగేజ్ అవి సెట్ చేసుకో. అప్పుడు నేను దిగొచ్చి, మౌలాలి నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్ కదా, దిగొచ్చి నాది ఒకటే బ్యాగ్ తీసి పక్కన పెట్టుకుంటే ఆయన ఒక 3-4 బ్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా పెట్టి 1, 2, 3, 4 నా బ్యాగ్స్, నీవి లెక్కేసుకో, నాది ఒకటే బాబు. ఓకే, చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఇది. మీకు చెప్తేనే ఆశ్చర్యంగా ఉన్నట్టు. అదే కామన్ గా మనం ఎట్లా. సూపర్. అయ్యాక ఇంటికి వచ్చాము. నేను షూటింగ్కి వెళ్ళాను. మధ్యాహ్నం ఫోన్ చేశాడు. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వెళ్తున్నాం. రేపు అక్కడ షూటింగ్ ఒక్క మగాడు చేస్తున్నాం. అప్పుడు చిన్న ఈవినింగ్ ఏంటి ఫుడ్ ఇది అని అన్నాడు. మా ఆవిడ అప్పటికే మంచి పాయ పరోటా ఈవినింగ్కి ప్రిపేర్ చేస్తాను. బాబు ఇలా నేను తీసుకొస్తున్నాను. ఓకే, నేను కూడా ఏదో ఒకటి తీసుకొస్తాను అన్నాడు. నేను మంచి బాక్స్కి తీసుకెళ్తే హ్యాపీగా అసలు తృప్తిగా తిన్నాడు. తిని ఒకసారి మీ ఆవిడకి ఫోన్ చేయని అన్నాడు. ఫోన్ చేసి తీసుకొని, అమ్మా తల్లి అద్భుతంగా చేసావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఆల్ మెమరబుల్ థింగ్స్. గ్రేట్ మ్యాన్. ఆయన గురించి ఇంకా భలే చెప్తారు ఆర్టిస్టులు చాలా మంది. చాలా జోయల్గా ఉంటాడు ఆయన. అంటే కోపం ఎక్కువే, అది మన బిహేవియర్ని బట్టి కూడా ఉంటుంది కదా. ప్రేమ ఎక్కువ ఉన్న కోపం కూడా ఎక్కువ ఏముంది దాంట్లో. మహేష్ బాబు ఒకడు, హీస్ నైస్ పర్సన్. ఎలా ఉండేది మురారి సెట్ లో? కంప్లీట్ ఫ్యామిలీ. ఆయనతో పైగా బిగినింగే కదా, 3వ సినిమానో 4వ సినిమానో అంతే. చాలా బాగుండేవాడు ఎక్కడ. ఎందుకంటే పైగా నేను మొన్న కూడా చెప్పా, మురారి రిలీజ్ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఒక చిన్న అనుబంధం నాకు. రమేష్ బాబుతో యాక్ట్ చేశాను, కృష్ణ గారితో యాక్ట్ చేశాను, కృష్ణ గారి డైరెక్షన్లో యాక్ట్ చేశాను, మహేష్ బాబుతో యాక్ట్ చేశాను, రమేష్ బాబు గారి అబ్బాయితో యాక్ట్ చేశాను. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది మహేష్ బాబు గారి అబ్బాయి. అందులో వాళ్ళ ప్రొడక్షన్లో చేశాను 2 ఫిలిమ్స్. ఆశేష్ గిరిరావు గారు, బంగారాయ్ గారు అంట. హీఈస్ నైస్ జెంటిల్మెన్. ఆయనకి నోట్లోంచి మాట కూడా రాదు. మనం ఏదైనా రెమ్యునరేషన్ అడిగితే తగ్గించుకోవచ్చు కదా అని అడగడం కూడా రాదు ఆయన. అంత మంచి ప్రొడక్షన్ టీమ్ అది. అక్కడ ఉండే కుర్రాళ్ళందరూ కూడా మా ఏజ్లోనే ఉండేవాళ్ళు. అందుకని పైగా హనుమంతరావు గారి పిల్లలు నాకు బాగా క్లోజ్. ప్రసాద్ బాబును నర్సయ్య. వాళ్ళు నా రూమ్కి వచ్చి, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అప్పటికి, నా రూమ్కి వచ్చి సరదాగా, నాకు అప్పుడే పెళ్ళి అయ్యింది. కానీ అప్పటికి 2వ మూవీ 3వ మూవీ కదా మురారి. అందరేమో సీనియర్స్. అవును. కంఫర్ట్ లెవెల్స్ అంత ఈజీగా ఉంటుందా అతనికి? అంత అంటే ఫ్రెండ్లీగా మూవ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. నేను ఆయనతోనే కలిసి భోజనం చేసేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఎక్కడ అప్పటికే సూపర్ స్టార్ కొడుకు, ఈయనకి కూడా క్రేజ్ ఉంది. అలాంటివి ఎక్కడ డైరెక్టర్ చెప్పింది చేసేవాడు. మేము ఏదైనా చేసినా అసలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఇంకా కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కోపడాల్సిన అవసరం రాదు. ఆయన్ని కోపపెట్టే అంత ఇన్సిడెంట్స్ అక్కడ ఉండవు. ఎవడెళ్ళి ఆయన్ని ఇదేంటి చేయడం ఏంటి అనేది అడిగేది కాదు కదా. ఆయన పని ఆయన చేసుకుంటాడు, బాగా చేస్తాడు, ప్లస్ అందరితో జోయల్గా ఉంటాడు. ఇంకా ఆయన కోపం రావాల్సిన అవసరం ఏముంది? మురారి తర్వాత ఒక్కసారి టక్కర్ దొంగ సెట్లో ఎప్పుడో కలిసా. టక్కర్ దొంగ సెట్లో అదే పలకరింపు, అదే ప్రేమ, ఆప్యాయత.
రాజశేఖర్ ఒకడు నాకు, నేను ఎక్కువ పెద్ద హీరోలు అంటే రాజశేఖర్తో ఎక్కువ సినిమాలు చేశాను. ఓకే. రాజశేఖర్ నాతో బాగుండేవాడు. ఈమె గురించి తెలిసి నా వైఫ్ గురించి నాతో, నేను ఇద్దరం కలిసి సినిమా చేస్తుంటే ఈవినింగ్ షూటింగ్ అయ్యాక నాతో పాటు వచ్చి నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఆమెను చూసి, నేను ఇస్తాను మెడిసిన్ అంటే కొద్ది రోజులు ఆయన మెడిసిన్ కూడా వాడింది. నేను ఆమెకి లాస్ట్లో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశాను. ఓకే. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేసి ఓన్లీ హోమియోపతి, ఆక్యుపంక్చర్ ఇలాంటివి చేయించా, ఫిజియో. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి, కిడ్నీస్, లివర్. అప్పుడు రాజశేఖర్ వచ్చి, జీవిత రాజశేఖర్ ఇద్దరు ఆయనే మెడిసిన్స్ ఇచ్చి ఒక ఆల్మోస్ట్ నేను వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేవాడిని నెల నెల. సార్ రేపు వస్తాను మెడిసిన్స్ కంటే రమ్మని చెప్పేవాడు. వెళ్ళి మార్నింగ్ మెడిసిన్స్ తీసుకొని వచ్చి అవి కూడా చాలా రోజులు వాడాము. అలాగే నూతన్ ప్రసాద్ గారు వచ్చేవాడు. ఆయన కారు దిగి వీల్ చైర్లో నేరుగా ఆమె బెడ్ దగ్గరికి వెళ్ళేవాడు. ఆమె బెడ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు అధైర్యపడకూడదు తల్లి, నన్ను చూడు ఎంత ధైర్యంగా ఉంటాను. ఆయనకి షూటింగ్ లోనే కదా వెనుపూసి ఇరిగిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు బామ్మాట బంగారు కారు తెగి కింద పడిపోయి అని ఆవిడకి ధైర్యం చెప్పేవాడు. జయసుధ గారు వచ్చేవాళ్ళు, ఆమె పక్కన కూర్చొని నీ గురించి నేను ప్రే చేస్తాను. ఆమె ఇప్పుడు క్రిస్టియానిటీ తీసుకొని ఉంది కదా, అవును, నేను ప్రే చేస్తాను చర్చికి వెళ్ళినప్పుడు, ధైర్యంగా ఉండమ్మా. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అన్న మీరు? గోపాలరెడ్డి గారికి తోడల్లుడు కూతురు అవుతుంది. ఓకే. మధురానగర్లో షూటింగ్ చేసేటప్పుడు దట్ లాస్ట్ డే నన్ను ఆయన వచ్చి, నీకేమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయా, ఇలా లవ్ కానీ లేదంటే మేనత్తల కూతురు? నాకేం లేవండి. గోపాలరెడ్డి గారిది కూడా మా ఊరికి కొంచెం దగ్గరే. ఓకే. మా ఊర్లోనే చదువుకున్నారు ఆయన చిన్నప్పుడు. ద సేమ్ టైం ఏంటంటే ఇంకొకటి కోఇన్సిడెంట్, మా ఫాదర్ స్టూడెంట్ ఆయన. దాంతో మరి నా బిహేవియర్ నచ్చున్నదో ఆయన అడిగాడు. అడిగితే మా ఫాదర్తో మాట్లాడాను నన్ను. మా ఫాదర్కి ఏంటంటే అత్యుత్సాహం, అంటే అంత పెద్ద ప్రొడ్యూసర్కి దగ్గర అయితే ఇంకా మోర్ అండ్ మోర్ మంచి సినిమాలు తీయచ్చు అని. నేను నా వైఫ్ని చూడను కూడా లేదు, మా అమ్మ నాన్నే చూశారు, మాకు నచ్చింది అన్నాడు. ఓకే. పెళ్ళైన తర్వాత ఇండస్ట్రీని అర్థం చేసుకున్నారా ఆమె? ఆమెకు అసలు ఏం తెలియదు అస్సలకి. నా పెళ్లి కాకముందు రెడ్డి గారి పిల్లలతోటి ఎప్పుడైనా ఒకటి రెండు షూటింగ్లకి ఏదన్నా వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, అంతేగాని ఆమెకి వాట్ ఈజ్ షూటింగ్ అనేది అసలు ఏమీ తెలియదు. ఈవెన్ దో నా పిల్లలకి, ఓకే, నా పిల్లలు ఏ రోజు షూటింగ్ అనేది తెలియదు. పెద్ద కుటుంబం ఆమెది కూడా. ఆమెది పెద్ద కుటుంబం. ఓకే. ఆమెది పెద్ద కుటుంబం. ఈ రోజుకి ఆమె ఉన్నా లేకపోయినా నాకు తోడు ఎవరంటే నన్ను ఒక బిడ్డలా చూసుకునేది మా అత్తయ్య, వాళ్ళ అమ్మ. ఇప్పుడు కూడా ఆవిడ ఇక్కడే ఉన్నారు. ఎందుకనంటే నా పెద్ద కూతురు ఇల్లు మారుతుంది, ఆవిడకి అవన్నీ సెట్ చేయడానికి మొన్న మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి అవన్నీ సెట్ చేస్తున్నారు. సెట్ చేసి రేపు ఎల్లుండే వెళ్ళిపోతుంది అనమాట. ఇఫ్ ఎనీ నీడ్ ఆఫ్ హెల్ప్ అంటే ముందు పరిగెత్తుకుని వచ్చేస్తారు. ఓకే. దాంట్లో మా బావమరిది ఒకడు, ఈజ్ ఎ కాంట్రాక్టర్, బిల్డర్, ఇప్పుడు బెంగళూరులో మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఓకే. నేనంటే అంటే ప్రాణం అన్నమాట వాళ్ళకి. వాళ్ళ కూతుర్ని అలా చూసుకున్నారు అనేది. ఆమెను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. ఆమెకి ఒక్కటే చెప్పేవాడు నేను, నువ్వు ఉన్నన్ని రోజులు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోను, నువ్వు ఏ విషయంలో భయపడద్దు. ఈవినింగ్ కారులో ఎక్కించుకొని సరదాగా అలా తీసుకెళ్ళి సిగ్నల్స్ దగ్గర అక్కడ కాళ్ళు లేకుండా చేతులు లేకుండా అలా అడుక్కుంటూ వాళ్ళని చూసావు కదా, వాళ్ళందరికంటే నువ్వు బెటర్ పొజిషన్లో ఉన్నావు. యువర్ ఇన్ గుడ్ హౌస్, మంచి పిల్లలు, మంచి ఫుడ్ తింటున్నావు, వాళ్ళని చూడు, వాళ్ళు ఏమీ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. పెళ్ళైన దగ్గర నుంచి ఇవన్నీ, అంటే పెళ్ళైన ఒక 10 years బాగానే ఉంది. హార్డ్లీ మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాక సంతోషంగా గడిపిందంటే ఒక 10 సంవత్సరాలు అయి ఉంటుంది అంతేనా? 10-12 సంవత్సరాలు అంతే. సంతోషంగా గడిపింది 10-12 సంవత్సరాలు కాదు, ఆమె నాతో ఉన్న 26 ఏళ్ళు సంతోషంగా ఉంది. బట్ 10 సంవత్సరాల తర్వాత ఆమెకి డిసీజ్ బయటపడింది. డిసీజ్ బయట వచ్చినా కానీ నేను ఎప్పుడు కూడా
ఆవిడని తక్కువగా చూడలేదు, ఉమ్. ఆవిడ నన్ను తక్కువగా చూడలేదు. ఇద్దరికీ ఆమె బాగలేని మనిషి అనే లోటు నాకు లేదు, ఉమ్. నాకు బాగలేదనే లోటు ఆమెకి లేదు. అంటే ఫస్ట్ హెల్త్ చెకప్ అప్పుడు బయటపడిందా డిసీజ్ ఉందా? అవును. ఏంటిది అనుకున్న డిసీజ్? దాన్ని మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటారు. ఓకే. ఆమెకి ఫస్ట్ ఐ ప్రాబ్లం వచ్చింది. ఉమ్. ఆ రోజు 97 అనుకుంటా, దీపావళి. ఊరెళ్ళాము, అప్పుడు చెన్నైలో ఉన్నా. ఊరెళ్తే రాత్రి అంతా టపకాయలు అవి కాల్చారు. మార్నింగ్ లేసి మళ్ళీ చెన్నై షూటింగ్కి ఏదో వెళ్ళాలి. బయలుదేరుతుంటే నాకు కొంచెం కన్ను మసగ్గా ఉందండి, ఒక కన్ను అని. ఓకే. అంటేను రాత్రి ఇవన్నీ కాల్చారు కదా, ఆ పొగ ఇది ఉంటుందేమోలే చూద్దామని చెప్పున్నాను. నేను అప్పుడు మాలేసి ఉన్నా అయ్యప్ప డ్రెస్. చెన్నై వెళ్ళిపోయాక చిన్న పాప షీఈస్ 3 months or 4 months. అంతే. తనకి వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ వేయించి, ఆ డాక్టర్ పక్కనే ఐ హాస్పిటల్ ఉంది చిన్నది. అదేదో అన్నావు కదా చూపించుకొని వెళ్దాం పదా ఊరికనే క్యాజువల్గా అని క్యాజువల్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఈ కన్ను ఈ మాదిరి కొంచెం మసగ్గా ఉంది, ఈ కన్ను మూసి చూడమంటే టోటల్ బ్లైండ్. ఏం కనిపిస్తుందంటే నాకేం కనిపించట్లేదంట. షాక్. నేను ఏం అర్థం కాలే అసలు. కనిపించకపోవడం ఏంటి, బాగా చూడాను అన్నాడు. నాకేం కనిపించట్లేదంట ఈ కన్ను మూస్తే. అప్పుడు డాక్టర్ కూడా కంగారు పడ్డాడు. ఆయన ఏదో గబగబా ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. మీరు ఇమీడియట్గా విజయ ఐ హెల్త్ కేర్ అక్కడికి పెద్ద హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళమంటే అప్పటికప్పుడు నైట్ అక్కడ నాకు ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఉంది. అర్లీ అపాయింట్మెంట్ తీసి మార్నింగ్ 8 o'clock కల్లా మొత్తం చెకప్స్ అన్నీ చేయించి ఎంఆర్ఐలకి కరెక్ట్గా ఒక 11-12 లోపల దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ ఐ, కన్నుతో ఏ రకమైన ప్రాబ్లం లేదు, ఇమీడియట్లీ కాంటాక్ట్ న్యూరాలజిస్ట్ అని చెప్పి రాశారు. ఓకే. అప్పుడు అక్కడి నుంచి అపోలోలో నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ మేజర్ డాక్టర్ని అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు, చెక్ చేశాక ఎంఆర్ఐ రాశాడు. ఆయన బ్రెయిన్ ఎంఆర్ఐ రాశాడు. ఇది ఇక్కడైతే లేట్ అవుతుంది, నేను మళ్ళీ ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నాను, నేను వేరే దగ్గరికి సజెస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి తీయించుకురమ్మంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఈయనకి చూపించే లోపలే ఆయన మెడిసిన్స్ అన్ని కూడా రాసేసి ఉన్నాడు. ఓకే. అంటే హీ ఎక్స్పెక్టెడ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది. అప్పుడే ఆమె చెప్పింది, నాకు కొంచెం కాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది, నడిచేటప్పుడు ఏదో బ్లింక్ అవుతున్నట్టు. అదేం కాదులేమ్మా, 1 నెల 2 నెలలకి అవి టోటల్గా క్లియర్ అయిపోయింది. ఓకే. అయిపోయాక చెన్నై నుంచి ఇక్కడికి 99లో షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యే రోజు అందరం వస్తున్నాం ట్రైన్కి. తను స్టేషన్లోకి వచ్చాక ఆ మూటలన్నీ ఉంటాయి కదా, వాటి మీద కూర్చుండిపోయి నేను నడవలేకపోతున్నాను ఎందుకని అన్నది. కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయి మామూలుగా ఎక్కించాను. ఇక్కడికి వచ్చాక తనకి అప్పటికే స్టెరాయిడ్స్ వాడేస్తుంది ఆ ఐకి సంబంధించి. ఇక్కడికి వచ్చాక వద్దని అప్పుడే హోమియోపతిది స్టార్ట్ చేశాను. హోమియోపతి స్టార్ట్ చేసి ఆక్యుపెంచర్ చేయిస్తూ తనకి రోజు నేను అప్పుడు జూబ్లీహిల్స్ రెంట్కి ఉండేవాడిని, వాళ్ళ పిల్లలు మాతో క్లోజ్గా ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు షటిల్ ఆడిచ్చేవాడిని, నేను ఆడేవాడిని. ఓకే. తనకు ఒక యాక్టివిటీ ఉండాలి అని. దీంట్లో ఒక 2 years ఆక్యుపెంచర్ ఇవి చేయించుకుంటూ వచ్చాక ఒకరోజు నాతో పెద్దగా గొడవ పెట్టుకున్నాను. నన్ను నువ్వు డాక్టర్స్ కరెక్ట్గా చూపించట్లేదు, ఈ పిన్నులు పొడిపించి నన్ను రోజు టార్చర్ చేస్తున్నావు. అలా కాదు అని అంటే వినకపోతే అప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని చూపిస్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాశాడు. ఆయన చాలా పెద్ద ఆయన, ప్రాబ్లమా సార్ అంటే నడవకపోతే ప్రాబ్లం కదా అన్నట్టు కోపంగా అరిచాడు, కానీ వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పలా. ఆయన కూడా స్టెరాయిడ్స్ పెట్టాడు మరి. ఓకే. ఆ స్టెరాయిడ్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ టేకింగ్ కేర్ అంతా చెప్పారు, కానీ ఈయన ఏం చెప్పలా. ఈమెకి దాని మీద గ్యాస్ దీనివల్ల ఆకలి అనుకొని తినేస్తుంది. అయ్యో. వెయిట్ పెరిగిపోయింది 3-4 kgs సడన్గా. ఈ మెడిసిన్స్ వాడుతుంది. ఈ మెడిసిన్స్ వాడే దీంట్లో
అగైన్ స్టార్టెడ్ ఒక చిన్న ప్రాబ్లం విత్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కొంచెం షివర్ అవ్వడం అలాంటి. ఇది ఏంటా అని చెప్పి అప్పుడు నాకు తెలిసిన డాక్టర్ సర్కిల్ ఫ్రెండ్స్కి వెళ్ళి అమెరికాకి ఫోన్ చేయించి ఇది పొజిషను, దాని పేరు ఎంఎస్ అంటారు. అంటేను వాళ్ళు అక్కడి నుంచి ఇది ఒక టిపికల్ డిసీజు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, దెర్ ఈజ్ నో మెడిసిన్. అయ్యో. దీన్ని మీకు కావాలంటే కొంచెం ఇంటర్నెట్లో చెక్ చేయండి అని అంటే అప్పుడు నేను వచ్చి ఇంటర్నెట్ అంతా ఓపెన్ చేసి యుఎస్ నుంచి బుక్స్ తెప్పించా దానికి సంబంధించి. నేను చూస్తే ఈ ఫస్ట్ ఈ ఐ డ్రాప్ అనేది జరుగుతుంది ఆ డిసీజ్ వస్తే. దాని తర్వాత కాళ్ళు కానీ చేతులు కానీ పడిపోతాయి. పడిపోవడం అనేది కాదు, కొంచెం ఇన్బ్యాలెన్స్. ఓకే, నడవలేం. దాంట్లో ఇంకో రకరకాల ప్రాబ్లమ్స్ రాశారు. అలాంటివన్నీ ఆమెకి ఏం రాలే. తర్వాత అప్పుడు చూశాక అప్పుడు బెంగళూరులో నిమ్హాన్స్ అని చాలా పెద్ద హాస్పిటల్, అక్కడ ట్రీట్ చేయించి మళ్ళీ వాళ్ళు స్టెరాయిడ్సే పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ టోటల్గా ఆపేసి హోమియోపతి. అప్పటి నుంచి ఎప్పుడు ఏదన్నా కొంచెం ఫీవర్ ఉంటే ఏదైనా ట్యాబ్లెట్ వేయడము, బాడీ పెయిన్స్ అంటే ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వడమే, కానీ స్టెరాయిడ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసి అలాగే మెల్లమెల్లగా ఎన్ని ఇయర్స్ బెడ్ అయ్యారు? టోటల్ బెడ్ రీడన్ ఏం కాదు, వీల్ చైర్లో. నేను స్పెషల్ వీల్ చైర్ తెప్పించాను అని చెప్పాను కదా, ఆ వీల్ చైర్లో ఒక 5-6 years ఉన్నారు. ఓకే. తను ఇంకొకటి మేజర్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను మార్నింగ్ ఎప్పుడు పని పిల్ల ఉంటుంది ఇంట్లో, పని అమ్మాయి ఎవరో ఒకరు ఉంటారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. నా పెళ్ళైన రోజు నుంచి ఆ పని పాప ఏదో పని నుండి ఒక 2 days ఊరు వెళ్ళింది. మా అత్తమే పంపిస్తుంది ఆ పని వాళ్ళని కూడా కావాలని. ఊరు వెళ్తే ఆ రోజు మార్నింగ్ నేను షూటింగ్కి వెళ్తున్నాను, పిల్లలు స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. నేను షూటింగ్కి వెళ్తూ వేరే సర్వెంట్ మేడ్ వచ్చి పని చేశాను. వాళ్ళ పాప ఉంది, ఈ పాపను దగ్గర పెట్టుకో అని అంటే ఏం వద్దులేండి అని అంది. లేదు గప్పుకు నీకు ఏదన్నా ఇబ్బంది అయితే మళ్ళీ అని చెప్పి ఆ పాపను దగ్గర పెట్టుకో అంటే సరేలే అంది. నేను షూటింగ్కి వెళ్ళిపోయాను. నాకు మొత్తం మళ్ళీ క్యారియర్ అన్నీ భోజనం వండి పంపించి తను భోంచేసి ఆ పాపని నువ్వు ఇంటికి వెళ్ళి 4 గంటలకు రా అంటే ఆ పాప వెళ్ళిపోయింది. తను డోర్ బోల్ట్ పెట్టుకొని వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాక ఒక 2-2:30 టైంలో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని లేచి కూర్చుని ఓకే. పడిపోయింది. షీఈస్ ట్రైంగ్ టు గెటప్, లేవలేకపోతుంది. ఆల్మోస్ట్ 15-20 minutes ట్రై చేసి లేవలేక అప్పుడు నాకు ఫోన్ చేసింది. అప్పుడు కూడా ఎంత పొలైట్గా చేసిందంటే, నేను ఒక మాట చెప్తాను, ముందు మీరు కంగారు పడకండి, నేను ఈ మధ్య బెడ్రూమ్లో పడుకొని లేచి వెళ్ళబోయి పడ్డాను, ఎందుకునో లేవలేకపోతున్నాను, ఫోన్ పక్కనే ఉంది. అదేంటి అన్నా. అదేంటి అంటే ట్రై చేయి ఒకసారి అని అంటే, లేదండి 20 minutes అయింది, ఈ లోపల పిల్లలు వచ్చేస్తారేమో భయపడతారని. అప్పుడు నేను బోరబండలో ఉన్నా. వితిన్ 10-15 minutes అక్కడి నుంచి ర్యాష్ డ్రైవింగ్లో వచ్చేసే లోపల పిల్లలు కూడా రాలా ఇంకా. అప్పటికి వచ్చి చూశాను, నా కిచెన్ విండో తీసుంది, కిచెన్ విండోలోంచి డైరెక్ట్గా బెడ్రూమ్ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే తను కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయి లేవడానికి అంటే, లేదండి లేవలేకపోతున్నాను. అప్పుడు మెయిన్ డోర్కి పక్కన గ్లాస్ విండో ఉండేది, ఆ గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి పెట్టి బోల్ట్ నైస్గా ఓపెన్ చేసి నేను లోపలికి వెళ్ళి ఇలా పట్టుకొని లే అంటే మామూలుగా లేచేసింది. అప్పటి నుంచి తనకు సైకలాజికల్గా పడతానేమో లేవలేనేమో అనే ఒక ఫోబియా
అలా 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 మెల్లగా అసలు నేను నడవలేను, అంటే ఎక్కువ పడుకోవడం ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఆ వీల్ చైర్ కూడా తెప్పించింది. ఆ వీల్ చైర్ నిలబెడుతుంది కూడా మనిషిని. ఎక్కడి నుంచి తెప్పించారు అన్నది? తైవాన్. ఎంత ఎంత ఆ చైర్ ఎంత? 4 lakhs. 4 లక్షలు పెట్టి చైర్ తెప్పించారు. ఓకే. అది వెళ్ళి మనం కంప్లీట్గా మనం నిల్చున్నట్టే నిల్చుంటుంది. మూవ్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఆ హైట్లో ఏమన్నా పని కావాలంటే చూసుకొని మళ్ళీ లిఫ్ట్ చేస్తే మళ్ళీ కిందకి మెల్లగా కూర్చుంటుంది. చనిపోయే వరకు వీల్ చైర్లోనే ఉన్నారా? ఇంకా వీల్ చైర్లో ఉన్నారు. లాస్ట్ 5 years టోటల్గా వీల్ చైర్లోనే ఉన్నారు. లాస్ట్ ఒక 1 year బాగా కొంచెం ఇబ్బంది పడ్డారు. చిన్న పిల్లలాగా అయిపోయారు. నేనే అన్ని 2 years బేబీని ఎలా చాకాలో, నేను షూటింగ్కి వెళ్ళే లోపల, నేను షూటింగ్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ నేను 7కి వెళ్ళాలంటే ఒక 3:30, 4కి లేచి ఆమెను రెడీ చేసి, ఆమెను డ్రెస్ చేసి, ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి, పిల్లలు ఉంటే పిల్లలకి మమ్మీకి ఏం కావాలి చూడండి అని పని పల్లవాడు ఉండేవాడు. అంత ప్రేమగా చూసుకున్నారు. లాస్ట్ స్టేజ్లో తను అలా చూసినప్పుడు ఏమనిపించింది అన్న? వేరే అమ్మాయిలు తెలియదు, ఇండస్ట్రీలో ఇంత పెద్ద పేరు ఉంది, పెద్ద కుటుంబం, అన్ని ఆస్తులు ఉన్నాయి, కానీ భార్యే జీవితం అనుకొని, పిల్లలే జీవితం అనుకొని, కుటుంబమే జీవితం అనుకొని బతికిన వ్యక్తి మీరు. అంటే లాస్ట్ ఇలా జరుగుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. తను చనిపోయింది కూడా ప్రాబ్లం ఏంటంటే తనకున్న డిసీజ్ తోటి చనిపోవాలి. బెడ్ సోర్ వచ్చింది. ఆ బెడ్ సోర్ రాకుండా ఉండాలనే ఆ చైర్ తెప్పించిందని. ఆ బెడ్ సోర్ అంటే తెలుసు కదా. అవును. బెడ్ సోర్ వస్తే దానికి కూడా మెడిసిన్స్ ఇప్పించాను. బట్ మాకు తెలియకుండానే ఇంటర్నల్గా బాగా డ్యామేజ్ అయిపోయింది. అది బయటికి కనిపించట్లా. అది ఒక్కసారిగా బర్స్ట్ అయింది. తీసుకెళ్ళాను. అప్పటికి చాలా హ్యాపీగా ఉంది. 4 రోజులు ఉంది హాస్పిటల్లో. రోజు నేను ఫుడ్ తీసుకెళ్ళేవాడిని క్లబ్ నుంచి వాళ్ళందరికీ. ఏం తినేది కాదు. మా అత్తయ్య ఉండేది కూడా. మంచి రూమ్లో టీవీ గీవీ అన్నీ పెట్టించాను. నా సీరియల్స్ వస్తుంటే చూసుకుంటుండేది. నేను వెళ్ళాక కథ అంతా చెప్పేది. అయిపోయాక డాక్టర్ ఉండి ఇంటికి తీసుకెళ్ళండి, కొద్ది రోజులు ఉన్నాక అది ఆపరేట్ చేశారు. దాన్ని గ్రాఫ్ట్ చేద్దాం స్కిన్ వేసి. గ్రాఫ్ట్ చేశాక మనం ఇంకొంచెం క్విక్ రికవరీ అవుతుంది. ఇంటికి తీసుకొచ్చాను. 10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత తీసుకెళ్తే ఇంకొంచెం డ్రై అవ్వనివ్వండి అన్నాడు. ఇంకొక 10 రోజులు అని అంటే ఇంకొక 15 రోజుల దాకా ఇక్కడ నర్సుని అందరిని పెట్టాను. తీసుకెళ్తే గ్రాఫ్ట్ చేద్దాం అన్నారు. గ్రాఫ్ట్ చేశారు, తీసుకొచ్చారు. నేను ఐఎమ్ ప్రిపేరింగ్. మళ్ళీ తన ఇంటికి తీసుకొస్తే కింద బటక్స్కి ఆపరేషన్ జరిగింది. తను ఎలా బెడ్ అన్ని అరేంజ్ చేయాలి, ఐఎమ్ ప్లానింగ్ దట్. దీంట్లో ఉన్నాను అన్నమాట. తను బౌల్కి వెళ్ళాలన్నా తనకి కంఫర్ట్గా ఎలా ఉంటుంది, ప్రతిసారి లేపు తీసుకెళ్ళలేము, ఇంత మానిందాక తనకి వేరే బెడ్ అసలు చేయిద్దాము కార్పెంటర్ని పిలిపించి. ఈ ప్లానింగ్లో ఉండగా ఒకరోజు మార్నింగ్ మా అత్తయ్య ఫోన్ చేసి కొంచెం ఆ గ్రాఫ్టింగ్ అని మరుసటి రోజు బ్రీత్ ప్రాబ్లం వస్తుంది, ఆక్సిజన్ పెట్టారు. బ్రీత్ ప్రాబ్లం రావడం ఏంటి, ఇప్పుడే అడిగింది, నేను మా ఆయన్ని చూడాలి ఒకసారి రమ్మని. నేను పరిగెత్తుకుని వెళ్తే అప్పటికే కొంచెం ఇబ్బంది పడుతుంది. అసలు అది ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు ఏదైనా తాగాలని ఉంది అంది. ఏం తాగుతావు అంటే గ్లూకోజ్ తాగుతాను, ఆరెంజ్ గ్లూకోజ్. గబగబా కిందకి పంపించి గ్లూకోజ్ తెప్పించి గ్లాసులో కలిపి నేనే ఒక 1 స్పూన్ పోస్తానే నన్ను చాలా చిరాగ్గా అరిచింది. అది కొంచెం చప్పగా ఉంది, స్వీట్గా కలపచ్చు కదా అని చెప్పి. సరే మళ్ళీ కలిపి ఒక 3-4 స్పూన్స్ నేను పోసాను. పోసాక ఇక్కడ ఆక్సిజన్ చాలట్లేదు, బ్రీత్ ఇదిగా ఉంది అని డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఐసీకి షిఫ్ట్ చేద్దాం సార్ అని అన్నాడు. నేను ఆ రెగ్యులర్ ఐసీలో ఉండను, నాకు మొన్న కూడా ట్రీట్మెంట్ బాగలేదని ఏదో చిరాకు పడ్డది. సరే స్పెషల్ ఐసీకి బెడ్ ఖాళీ చేయించమని చెప్పి అక్కడికి షిఫ్ట్ చేయడానికి స్ట్రెచ్చర్ వచ్చింది. స్ట్రెచ్చర్ మీద పడుకొని వస్తున్నాను. ఎందుకంటే నేను ఆమెతో వెళ్తుంటే జనాలందరూ కొంచెం పోగవుతున్నారు. ఎవరు సార్, ఏమైంది సార్ అని చెప్పి. అని ఆమెను తీసుకెళ్ళండి నేను వస్తున్నా అంటే నా చేయి పట్టుకొని
నేను ఇంక బతకనేమోనండి అని అంది ఒకటే మాట. దట్ ఈస్ ద లాస్ట్ వర్డ్, నాతో మాట్లాడిన లాస్ట్ వర్డ్. అందరు ఎవరితోనైనా మాట్లాడిన లాస్ట్ వర్డ్ అది. నా చేయబట్టుకొని నేను ఇంక బతకనేమో అంది. ఏం లేదు, నువ్వు వెళ్ళని చెప్పి చెప్పాను. వితిన్ 24 hours. ఫార్టీ 2 years ఉంటాయి అంతే కదా. 42. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలకి నాన్న అవసరం అస్సలు అక్కర్లేదు, కానీ అమ్మ అవసరం ఉండాలి. అవును. అలాంటి నేను అలాంటి ఇప్పటికీ- టైంలోనే ఆమె చనిపోయి నేను ఇప్పటికీ తర్వాత కూడా బాధపడింది. ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు అవడం ఒక చిన్న అడ్వాంటేజ్ అయింది. లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పుకోలేరు. వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదన్నా గైనిక్ ఇష్యూస్ ఉన్నా ఇట్లాంటివి నాకు చెప్పలేరు. తల్లికే చెప్పుకోగలరు కదా. దాంట్లో నాకు బాగా హెల్ప్ అని అంటే మా అత్తయ్య వాళ్ళు. ఇద్దరు పిల్లలకు పెళ్లి కాలేదు కదా కల ఆమె చనిపోయే టైంకి. అప్పుడే ఆ చిన్న మార్చుకోవడం అనేది జరిగింది పెద్ద పాపకి. పెద్దల్లుడిని అక్షింతలు వేసింది. పెళ్లి చూడలేదు. పెళ్లి చూడాల. పిల్లలు బయటకు వచ్చారన్న అమ్మ చనిపోయింది, పెళ్లిళ్ళు కాలేదు, బాధ్యతలు, నాణ్యమైపోతాడో అంతగా ప్రేమించిన వ్యక్తి, వాళ్ళు కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు కదా. మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు కదా ఫస్ట్ కొంత. నేను ఐ వెంట ఇన్ డార్క్ రూమ్ కొద్ది రోజులు, కొన్ని ఇయర్స్, నో కొన్ని మంత్సే. అక్కడి నుంచి మెల్లగా నాకు నేనే రియలైజ్ అయ్యి తప్పు చేస్తున్నాను, ఇది కాదు అనుకుంటుండగా సడన్గా షూటింగ్లో బిజీ అయ్యాయి. అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది నాకు. సరే అంటే కొన్ని తలుచుకున్నప్పుడు బాధేసేది ఏంటంటే ఆడపిల్లలు అవడం వల్లే కొంచెం ఎక్కువ బాధగా ఉండేది. ఎందుకంటే ఏదైనా వాళ్ళు అమ్మతనగా చెప్పుకుంటారు, నాతో అన్నీ చెప్పలేరు. ఇప్పుడు ఆమె పెద్ద పాప, ఇద్దరు లవ్ మ్యారేజే. పెద్ద పాప సంబంధాలు చూసేటప్పుడు కూడా నేను మా అత్తయ్య గారిని పిలిచి చెప్పా. అప్పటికి మా ఆవిడ ఉంది, అమ్మ ఆవిడ పెద్ద పాపకి మ్యారేజ్ చూస్తున్నాను, ఆవిడకి ఏమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయా అని అడగమని చెప్పి నా మావిడికి మా అత్తయ్య వచ్చి చెప్తే తను ఉందంట అని ఉందంట. సరే నేను కొద్దిసేపు డైజెస్ట్ కాల, ఎందుకంటే నేను పెంచిన విధానంలో నా పిల్లలు అలా ఉండరేమో అని అనుకున్నాను. బట్ జనరేషన్ ఈస్ డిఫరెంట్. చౌదరీస్ అంట, నాకు క్యాస్ట్తో సంబంధం లేదమ్మా, నాకు ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్పి కనుగొన్నాను. ఒకసారి పాపతో మాట్లాడంటే సరే మాట్లాడతాలేనని నేను దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది నాకు. మా ఆవిడ వచ్చి అడిగింది నన్ను, ఏంటి తను టెన్షన్ పడిపోతుంది రోజు అంటే నేనేమంటాను, వాట్ ఈజ్ మై డెసిషన్, రోజు టెన్షన్ పడుతుంది దాని పాపం, అసలు నిద్ర పట్టట్లేదు, గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చింది అంటేను. సరే ఒకరోజు పిలిపించి మా ఆవిడ నేను కూర్చొని, ఏంటమ్మా చెప్పాను, మదర్ డాడీ నాకు క్యాస్ట్తో సంబంధం లేదు, నేను ఒక్కటే చెప్తున్నా, మీ డాడీకి సొసైటీలో ఒక పేరు ఉంది, ఆ పేరు పోకుండా చూడాలి అని అంటేను, మీ పేరు పోగొట్టే అంత పని నేను ఎప్పుడైనా చేస్తానా డాడీ అని. ఓకే అమ్మా, నీ ఇష్టం చేసుకో, బట్ నా దగ్గరికి మీరిద్దరూ ఎప్పుడు కూడా నాకు ఇలా జరిగింది అలా జరిగింది ఇట్లాంటివి రాకూడదు. నీ లైఫ్ నువ్వే ఏదైనా ఉంటే నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, సెట్ అవ్వాలి, ఒక ఆడపిల్లగా నువ్వే ఇది అవ్వాలి. ఇద్దరికి నేను చెప్పిన ఒక్క మాట ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మీ అమ్మని చూసినట్టు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకోవద్దు, మీ అమ్మని నేను చూసినట్టు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకోవద్దు. మా అమ్మని మా నాన్న ఇలా చూసేవాడు కదా, నా హస్బెండ్ ఏంటి ఇలా చూస్తున్నాడు అనే ఇది థాట్ ఎప్పుడు తీసుకురావాలి. ఎందుకంటే అది నా మెంటాలిటీ, నాకున్న ప్రేమ. ఇంకొక మెంటాలిటీ ఉండొచ్చు.
నువ్వు 3 గంటలకు లేపి నేను 3 గంటలకు లేచి నాకు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే తన పని అంతా చేసి నేను నా పని చేసుకుని వెళ్ళేవాడిని. ఎయిర్పోర్ట్కి 4-5కి వెళ్ళేవాడిని. 4-5కి లేవాలంటే నేను 3 గంటలకే లేవాలి, తను రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి. ఇవన్నీ మీరు మీ హస్బెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. మీరు బాగుండాలి అని వాళ్ళకి ఓకే. నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకునేటప్పుడు నేను చెప్పింది అది. ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరినే యాక్సెప్ట్ చేశాను. చిన్నల్లుడు చిన్నల్లుడు రీసెంట్గా రీసెంట్గా. సో తను రెడ్డి, తను బ్రాహ్మిన్. బ్రాహ్మణ్. ఓకే. నేను నా చిన్న కూతుర్ని అడిగింది, తనకేమో 3 పూట్ల నాన్ వెజ్ ఉండాలి. మార్నింగ్ మా ఇంట్లో ఎప్పుడు అంతే, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్స్ విత్ నాన్ వెజ్, దోశ విత్ నాటుకోడి. ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ మటన్ పాయ విత్ పరోటా, ఇలా ఉంటుంది. ఓకే. మధ్యాహ్నం ఏదైతే అది. ఏంటమ్మా అంటే నాన్ వెజ్ తింటాడు డాడీ అని. ఓకే. ఓకే, ఇద్దరు హ్యాపీ. ఇప్పుడు కూతురు ఇద్దరు హ్యాపీ. అల్లుళ్ళు కూడా మీరు అనుకున్నట్టుగానే మంచి అల్లుళ్ళు దొరికారు. ఇద్దరు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ ఫ్యామిలీ ఇద్దరు అసలు వాళ్ళు నా దగ్గరకు కూడా నా ఎదురుగా కూడా రారు. చాలా మర్యాదగా ఉంటారు. ఇద్దరు హ్యాపీ. వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన నజరానా మంచి చదువు చెప్పించాను. ఇద్దరు MBA, ఇద్దరు అమెజాన్లో జాబ్స్. వాళ్ళకి ఇవ్వాల్సిన మంచి చదువు ఇచ్చాను. జాబ్స్ ఉన్నాయి. ఇద్దరు కూతుర్లకు చెరోకు 100-200 కోట్లు కట్నాలు కూడా ఇచ్చేసారు. అంత లేదు. నేను ప్రాపర్టీస్ సగం మణికొండ మీదే అంటారు కదా. నేను ఫస్ట్ థింగ్ అందరూ అనుకునేలాగా నేను డబ్బు మనిషిని కాదు. నాకు నా ఒక పార్ట్నర్తో డిఫరెన్స్ కూడా వచ్చింది దీని విషయంలోనే. నాకు డబ్బు ముఖ్యం అని తను అన్నాడు, నాకు మనిషి ముఖ్యం అని నేను అన్నా. నాకు మనిషి ముఖ్యం అని అన్నా. నాకు బ్రతకడానికి సరిపడే డబ్బు ఉంటే చాలు అనేది ఇప్పటికీ నేను కోరుకునేది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ 450 గజాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. మీ లేవు ఇప్పుడు నా దగ్గర, అన్ని అమ్మేశారు అనుకోండి. ఏమి లేవు. నేను అడిషనల్గా కొంత ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసిన దాంట్లో అందరూ నేను సంపాదించాను అనుకుంటారు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. మన సినిమా వాళ్ళని అడగండి, ఎవరైనా నాకు మన సినిమా వాళ్ళకి ఒక 200 మందికి దాకా ఇప్పించుంటాను. ఓకే. ఎవరైనా చిన్నాకి నేను ఈ డబ్బులు ఇచ్చాను అని చెప్పమానండి. సో రియల్ ఎస్టేట్ టైకన్ అని చెప్పొచ్చు. అంటే నా ఇన్ఫ్లుయెన్స్ తోటి చేయించాను, అందరికి హెల్ప్ చేసి పెట్టాను. ప్లస్ నా ఇంట్లో ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. ఫుడ్ అని కానీ, ఐఎమ్ ఏ బిగ్ హోస్ట్. నేను ఆ ఖర్చు ఎక్కువ. నేను దేనికి అంటే అపాత్ర దానం అనేది ఉండదు. ప్లస్ ఇంకోటి, నా సంపాదనలో సినిమా సంపాదన కాకుండా వేరే సంపాదనలో ఏదైనా ఉంటే 10% ఆఫ్ మనీ పక్కన తీసిపెట్టి ఆమె కోసమే మణికొండలో ఒక గుడి కట్టించాను. కొన్ని టెంపుల్స్కి వాళ్ళు ఏమడిగితే అది చేయించాను. ఊర్లో చాలా కాస్ట్లీగా నేను మా బావమర్ది కలిపి మహాలక్ష్మీదేవి గుడి కట్టించాము. సూపర్. ఎవ్రీ ఇయర్. ప్లస్ కొన్ని సోషల్ సర్వీసెస్, ఈ హాస్పిటలైజ్ వాళ్ళకి లేదు, ఏదన్నా బాగలేదన్న వాళ్ళకి ఏదున్నా కానీ నాకు, ఇప్పుడు నేను క్లబ్కి వెళ్తాను కదా, క్లబ్లో బాయ్స్ అందరూ ఉంటారు. వాళ్ళకి నేనంటే బాగా ఇది, ఎందుకనంటే నాకు అపోలోలో బాగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ పిల్లలందరికీ ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ చెక్ చేస్తారు. ఓకే. ఇప్పుడు సినిమాలో సంపాదించిన రెమ్యునరేషన్ చూసి సీరియల్లో రెమ్యునరేషన్ చూడబుద్ధి అవుతుందన్నా మీలాంటి వాళ్ళకి? అసలు నేను అసలు డబ్బు మనిషిని కాదన్నాను కదా. ఓకే, ఏదో పని చేయాలి అంతే. సో ఇప్పుడు నిన్ననే జరిగింది ఒక ఉదాహరణ. ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, గెస్ట్ క్యారెక్టర్ ఒకరోజు చేయాలని లాస్ట్ ఇయర్ అడిగారు. లాస్ట్ ఇయర్ అడిగితే ఓకే, నేను గెస్ట్ అయితే ఐ విల్ టేక్ డబుల్ ద రెమ్యునరేషన్, రెగ్యులర్గా సీరియల్కి తీసుకున్నాను. ఒకరోజే కదా, లేదు అలా లేకపోతే చేయనని అంటే చేయకుండా ఏం బాను అంటే, అలా అయితే చేస్తానంటే ఓకే అన్నారు, చేయించారు. అది గెస్ట్ అనుకున్నది ఏంటంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు రేపు షూటింగ్ అదే,
ఇప్పుడు సీరియల్స్ లో అంటే సినిమాలో మీరు తీసుకున్న పర్ డే రెమ్యూనరేషన్ అంటే అది 1,00,000 ఉంటుందా పర్ డేకి? అప్పుడు అంత లేవుగా. అంటే తర్వాత కూడా చేశారు కదా. తర్వాత అయినా మేము వచ్చేటప్పటికి కూడా అంత లేదు. మీరు అంత తీసుకున్న లేదు. టాప్ రెమ్యూనరేషన్ అంటే పర్ డేకి 70,000 50,000. 50,000. అంటే ఇప్పుడు నేను దేవర ప్రసాద్ గారు ఆ రోజే నాకు అల్లుడా మజాకలో ₹1,00,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఓకే. దట్ ఈస్ నేనున్న రంగరాజపురంలో ఒక 2 గ్రౌండ్ల స్థలం, అంటే ఒక 500 గజాల స్థలం వస్తుంది. అది ఇప్పుడు కొన్ని కోట్లు చేస్తుంది. ఓకే. ఆ డబ్బు ఆ రోజుకి ఎక్కువ. అవును. పైగా అర్లీ స్టేజ్ నాకు అసలు దాపరికం తెలియదు. ఇప్పటికీ కూడా దాపరికం తెలియదు నాకు. నేను జాతకాలు ఎక్కువ నమ్మను, కానీ నాకు ఒక చెప్పిన ఆయన ఒక 2 మాటలు చెప్పాడు. ఆ 2 బిలీవ్ చేస్తా. నీకు డబ్బు స్టోర్ ఉండదు, నీకు డబ్బు బ్యాంకులో నదిగో నా బ్యాలెన్స్ అనే స్టోర్ ఉండదు. దానివల్ల ఇబ్బందులు కూడా పడ్డారు కదన్నా. ఎందుకంటే హాస్పిటలైజ్ అయినప్పుడు కొన్ని కోట్లు ఖర్చు అయ్యి కొంత ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి కొన్ని ప్రాపర్టీస్ కూడా అమ్ముకునే స్థాయికి వచ్చేసారు. ఒక దాదాపు హాస్పిటల్ బిల్లే 4-5 కోట్లు అయిందని విన్నా నేను. అంత వెళ్ళలేదు, కానీ ఆ విషయంలో మా బావమరిది వాళ్ళు కూడా దే హెల్ప్ లాట్. ప్లస్ ఆమెకి ఇన్సూరెన్స్లు అవి ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ అలాంటివి చూసుకోవాలంటే ఉండదు. నువ్వు ఇప్పుడు ఏ లైఫ్ అయితే బతుకుతున్నావో నీ లైఫ్ లాంగ్ ఈ లైఫ్ ఉంటుంది. ప్లస్ అది చాలా ఇష్టమైన మాట నాకు. ప్రతిరోజు నీ చేత్తో ఒకరు అన్నం తింటారు, మీ ఇంట్లో వాళ్ళు కాకుండా. నేను అది అనుకుంటాను, ఇంకొకరికి పెట్టాలంటే నేను తింటేనే కదా పెట్టగలను. అందుకే సీరియల్స్ చేస్తున్నారు. సీరియల్స్ అనేది కాదు, సీరియల్స్ అని అంటే నాకు ఏదైనా అట్మాస్ఫియర్ కావాలి. షూటింగ్, స్టార్ట్ కెమెరా, యాక్టింగ్ అనేది కావాలి. బట్ ఇంత మంచి యాక్టరు ఇప్పుడున్న డైరెక్టర్స్ వినియోగించుకోలేకపోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే అవకాశాలు రావట్లేదు, అంటే నేను మారింది అనుకోవచ్చా? నేను ఫస్ట్ నుంచి నన్ను ఎప్పుడు చెప్పేవాడిని, జనం ఆదరించినంత ఎక్కువ నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని. నన్ను ఇప్పటికీ జనం ఆదరించినంత ఎక్కువగా ఇండస్ట్రీ ఆదరించలేదు. అనుకున్నంత గుర్తింపు రాలేదు. గుర్తింపు వచ్చింది, అంటే క్యారెక్టర్ జనాల్లో వచ్చింది. జనాల్లో వచ్చింది. ఇంకొకటి ఏంటంటే తృప్తి. నేను ఒక 50-60% ఎక్స్పెక్ట్ చేశాను, ఇలా అయితే చాలు అని. నా ఇప్పుడు 1000 సంపాదించానని నాకు ఫీలింగ్. నేను ఐఎమ్ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఈ అసోసియేషన్స్ అన్నిట్లో మెంబర్ని. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇది. ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఇన్ని వచ్చాయి. మనం చిరంజీవి, లేదంటే బాలకృష్ణ, వీళ్ళ ఊహల్లో నుంచి వచ్చింటే ఏదైనా చిన్న చిన్న సీన్స్ చేసుకుంటూ ఒక యాక్టర్ అవుదాము అనుకుని వచ్చినాను. కాబట్టి నేను హీరోగా చేశాను. హీరో చేయింది ఏమి చేయకుండా పోలా. నేను చేసింది ఏదైనా తృప్తి అనేది లేకపోతే మనిషికి ఆ డిసప్పాయింట్మెంట్ అనేది వస్తూనే ఉంటుంది. అవును. బట్ ఈ యాక్టర్తో చేయలేదు అనేది ఏముందా మీకు? నేను ఇండస్ట్రీకి వచ్చాక చేయాలనుకున్నది చిరంజీవి గారు. నాకు అదొక్కటే ఉండేది. ఓకే. ఆయనతో సినిమా చేశాక ఈ మాట ఆయనతోనే చెప్పాను. 100 days ఫంక్షన్ మెడ్రాస్లో జరుగుతుంటే నేను ఒక పక్కన ఉన్నాను, ఆయనే వచ్చారు. పాపం, ఏం చిన్న ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీకు ఒక్క మాట చెప్పాలి. ఏంటి అని. నాకు మీతో ఒక్క సినిమా చేయాలనండి. ఆ కోరిక తీరిపోయింది సార్. ఇంకా చేసినా చేయకపోయినా నాకు పెద్ద ఇది లేదు. అదేంటి అలా అంటావు, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్వి. నేను ఇప్పటికీ మధురానగర్లో సినిమా నాకు ఏదైనా మూడ్ బాగాలేకపోతే పెట్టుకొని నేను ఎంజాయ్ చేస్తాను తెలుసా. సురేఖ గౌడ కూర్చుంటుంది నాతోటి. దట్స్ అచీవ్మెంట్. ఓకే. చిరంజీవి గారు ఒకసారి నన్ను పార్టీకి పిలిస్తే వెళ్ళాను. సరదాగా అందరం, ఏం చిన్న అందరూ వస్తారు, నువ్వు ఎక్కువ రావు ఎందుకని అన్నాడు. సార్, మిమ్మల్ని నేను అక్కడ చూస్తాను హైట్స్లో, మీరు అక్కడే ఉండాలి. నేను రోజు వచ్చి మీతో కూర్చున్నాను అనుకోండి, మీరు నాకు మామూలు అయిపోతారు. అంతే కదా, మీ స్థాయి అక్కడే ఉండాలి నాకు. నేను మిమ్మల్ని చూసే ఇండస్ట్రీకి వచ్చా, మిమ్మల్ని చూసే కష్టపడ్డా, మీతో కలిసి యాక్ట్ చేయాలనుకున్నా. ఎస్, చేశా.
ఇంద్రలో డైలాగ్ లాగా సింహాసనం మీద కూర్చునే అధికారం అక్కడ ఆయనది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు అనేలాగా అనమాట. అలా ఆయన అక్కడే చూడాలి నేను. అవును, అలానే చూడాలనిపిస్తుంది మనకి ఆయన. ఎక్కువ కలిసామనుకోండి అది ఇలా దిగుతుంది. ఆ రోజు కలిసే చిరంజీవి గారే కదా అన్నట్టు ఉంటుంది. ఓకే. ప్రత్యేకమైన ఇదేంటంటే ఇంకోటి నాకు ఆయన శివ రిలీజ్ అయింది అప్పుడు మెడ్రాస్లో ఉన్నాం. బాగుందంటున్నారు మాకు తెలియదు. మేము మెడ్రాస్లో ఉన్నాం, ఇక్కడికి వచ్చి చూడాలి. హరిప్రసాద్ గారు చిరంజీవి గారి ఫ్రెండ్ ఆర్టిస్ట్. అవును. హరిప్రసాద్ గారి రూమ్కి ఈవినింగ్ అయితే అక్కడ చేరేవాళ్ళం అంతా, ఈ ట్రయల్స్ బ్యాచ్ అంతా. ఆ ఇంట్లోనే టీ కృష్ణ గారు కూడా ఉండేవాళ్ళు. దాని కింద చిన్న పెంట్ హౌస్ లాగా ఉండేది, దాంట్లో హరిప్రసాద్ ఉండేవాడు. రోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆ రోజు ఈవినింగ్ కూడా వెళ్ళా. చిరంజీవి గారు సినిమా బాగుందంట నేను చూడాలి అని అంటే ప్రింట్ తెప్పించారు. ఆ నైట్ ఆయన సినిమా చూశాడు. హరిప్రసాద్ గారు ఉండి రాత్రి సినిమా చూసామా చిన్న, అప్పటికి చిన్న కూడా కాదు జితేంద్ర, ఇంకా సినిమా చూసాము, చిరంజీవి గారు కూడా చూశారు, చాలా బాగుంది. అసలు నీకు ఇంకోటి చెప్పాలి, నువ్వు పోలుకు కొట్టుకునే షాట్ ఉంది కదా, ఆ షాట్ వస్తేనే చిరంజీవి గారు లేచి నిలబడి క్లాప్స్ కొట్టి కూర్చున్నారు. ఓకే. అంతకంటే అవార్డు కాదుగా. అప్పటికైనా మెగాస్టార్. అప్పుడు నా మనసులో ఒక కోరిక పుట్టింది, చిరంజీవి గారిని ఒకసారి దూరం నుంచి చూస్తే ఆయన నన్ను ఏమన్నా గుర్తుపడతారా అని. మరుసటి రోజు షూటింగ్ ఎక్కడానంటే ఏవిఎం స్టూడియోలో రాజా విక్రమార్క షూటింగ్ జరుగుతుంది. రవిరాజా పెన్సిట్ డైరెక్టర్. ఆ ఏవిఎం స్టూడియోలోకి వెళ్ళడానికే ఏదో తంటాలు పడి అసలు లోపలికి వెళ్తే చిరంజీవి గారి షూటింగ్ అంటే డోర్స్ అన్ని క్లోజ్ ఉంటాయి కదా, రానివ్వరు. అమలా ఆయన లోపల షూటింగ్ చేస్తున్నారు. నేను బయట ఈ ప్రొడక్షన్ వాళ్ళని అప్పటికి మనకి ఇంకా ఏం గుర్తింపు కూడా రాలా. మెల్లగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళా. చిరంజీవి గారు మెట్లు మించి దిగి వస్తున్నాడు, కింద అమలా ఉంది, ఏదో షాట్ చేస్తున్నారు. నేను జనాల్లో ఇలా నిల్చొని ఉన్నాను. ఆయన ఏదో ఇప్పుడు ఇలా షార్ట్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి మీరు అన్నాడు. నాకు అన్నా మీరే వెళ్ళండి అని అన్నాడు. సార్ రాత్రి సినిమాలో యాక్ట్ చేసింది మీరేనా శివలో అని అన్నాడు. అవును సార్ నేనే సార్. అయ్యా అని చెప్పి గట్టిగా కౌగిలిచ్చేసుకుని, ఈ లోపల అమ్మగారు ఉన్నారు. అమ్మగారితో అప్పుడు యాక్ట్ చేశాం కదా శివ, హలో హౌ ఆర్ యు, ఫైన్ మేడం. రవిరాజా ఏం చేశాడు తెలుసా అలా. నేను వెళ్ళింది కూడా ఆయన గుర్తుపడతాడో లేదో చూద్దామని, టెస్ట్ చేసుకుందామని. సూపర్. చిన్న చిన్న ఆనందాలు భలే ఉంటాయి కదా. గ్రేట్. కలిసారా తర్వాత అన్నయ్యని ఎప్పుడన్నా? వైఫ్ చనిపోయినప్పుడు కానీ? అంటే ఒకరోజు నేను రాత్రి షూటింగ్ చేసేటప్పుడు పక్కనే అంజీ జరుగుతుంది. ఎలా ఉన్నా చిన్న అంటే బాగున్నాను సార్. పిల్లలు ఎంత అంటే చిన్న ఒక పాప 8 years ఎంత సార్, ఇంకో పాప 3-4 years. ఒకసారి రేపు తీసుకొని రా సెట్కి నన్ను. సెట్కి తీసుకెళ్తే ఇద్దరితో ఫోటోలు దిగి, నా ఫోటోలు నా పాతింట్లో అయితే మెయిన్ ఫ్రేమ్ అదే ఉండేది. నా పిల్లలు ఆయన ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని చాక్లెట్స్ అన్ని తెప్పించి. ఓకే. ఈ చిన్నదైతే ఏడ్చేసింది, ఆ బ్లడ్ అంతా ఉంటుంది దానికి ఆయనకి. బట్ చనిపోయినప్పుడు, వైఫ్ చనిపోయినప్పుడు మీతో పాటు యాక్ట్ చేసిన స్టార్ హీరోలు వచ్చి చిన్న మీకు మేమున్న ఇండస్ట్రీ ఉంది, మా ఫ్యామిలీ ఉంది అని మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఎవరు రాలేదని ఒక వార్త బయట ఎక్కువ నడిచింది ఆ రోజు. రాలా, ఎవరు ఎక్కువ రాలా. నాకు పరిగెత్తుకొని వచ్చింది మాత్రం ఫస్ట్ ప్రకాష్ రాజ్. ఎందుకంటే ప్రకాష్ రాజు వాడు కూడా ఆమె నేరుగా ఇంటికి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఏముంది ఫుడ్ అని తినేంత చనువు. మీ ఇద్దరు అంత మంచి ఫ్రెండ్స్? నేను అతను యాక్టర్ కాకముందే నాకు ఫ్రెండ్. ఓకే. ఎందుకంటే వాళ్ళ వైఫ్ నాతో యాక్ట్ చేసింది, లత. నా పక్కన హీరోయిన్గా చేసింది. ఓకే. అప్పుడు వాళ్ళు లవ్లో ఉండగా ఆ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడు చెన్నై నుంచి. అప్పుడు అతను ఏదో ఒక సీరియల్ చేస్తున్నాడు. రిటర్న్ సెట్లో ఉండేవాడు, లేదంటే రిటర్న్ ఫ్లైట్లో ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అలా అప్పటికే పరిచయం. దాని తర్వాత మేము ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ సినిమా అంతఃపురం. అవును. అక్కడి నుంచి ఒరే ఒరే అనుకునే అంత చనువే ఉంది. ఫస్ట్ ఆయన వచ్చారు.
పాపం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇచ్చే వచ్చాడు. ఉమ్. డైరెక్ట్గా ఇట్టే వచ్చాడు. ఏమైంది ఏంటని జయసుధ గారు అందరికంటే ముందు అటెండ్ అయింది. ఆవిడ ఉదయాన్నే వచ్చేసి కేఎస్ రామారావు గారు నాకు తెలిసి మ్యాక్సిమం ఆమె చేతి ఫుడ్ తిన్నా ఆయన, ఉమ్. మ్యాక్సిమం. ఎందుకంటే రామారావు ఇంట్లో నాన్ వెజ్ చేయరు, చాలా స్వతంత్రంగా చిన్న మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాను అని చెప్పి ఆయన కాకుండా ఇంకొక ఇద్దరిని తీసుకొస్తాడు. ఉమ్. సార్ చెప్పకుండా వెళ్తున్నాము ఇద్దరండి, మీరు రెడ్ అయ్యా నేను చూపిస్తాను. ఈమె నలుగురికి చేసి పెట్టేది, ఆయన ముగ్గురిని తీసుకొస్తే వంట చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఉమ్. చాలా బాగా, అంటే ఆ పెట్టే మనస్తత్వం ఉంటేనే అవి టేస్టీగా వస్తాయి డెఫినెట్గా. అవును అవును. కానీ చిన్న ఎప్పుడు 10 మంది ఉండాలి, 10 మందికి వంట చేసి పెట్టాలి, అలాంటి మనస్తత్వం, అలాంటి చేతులు మీవి. అలాంటిది ఈరోజు ఇంటికి వస్తే మిమ్మల్ని తిన్నారా లేదా అని అడిగేవాళ్ళు లేరు. ఒక్కళ్ళే సింగిల్గా సోలోగా ఉన్నప్పుడు మీలో మాట్లాడుకుంటారు, లేకపోతే ఆమెను చూస్తూ ఏడుస్తారు, లేకపోతే ఎవ్వరు నా అనుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎలా ఉన్నావు తిన్నావా టయానికి అనే వాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే నా బిడ్డలను చూసుకుని బతికాను నేను. ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళారు, ఇక ఆడపిల్లలు కాబట్టి తప్పదు పంపాలి. దేవుడు అంతవరకే రాశాడు మనకి అనుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు నా మనసులోకి రారు అంత తేలిగ్గా. నా కష్టం వస్తే తనకే చెప్పుకుంటా, బాగుందడి కంటే కూడా. తర్వాత పెళ్లి చేసుకొని వచ్చి ఉంటాయి కదా ప్రజలు ఇంటి వాళ్ళ ఫ్యామిలీ. మా వాళ్ళు కూడా అడిగారు, మా బామర్ది వాళ్ళు కూడా, ఇఫ్ ఎనీథింగ్ అని అంటే ఆప్షన్ లేదు. మా బావమరిది నాతో బాగా క్లోజ్గా ఉంటాడు. మేము ఇద్దరం కలిపి సరదాగా 6 monthsకో 3 monthsకో ఒకసారి అటు శ్రీలంక కానీ రాబావ వెళ్దాం అని అంటాడు. తనే అన్ని టికెట్స్ వేసి తీసుకెళ్ళి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఐఎమ్ బిజీ విత్ షూటింగ్స్లో బిజీగా ఉండడం వల్ల కొంత తెలియట్లేదు. కానీ ప్రతిరోజు బాధపడేది ఎప్పుడంటే 9 గంటల దాకా చేస్తాను షూటింగ్. 9 గంటలకు వచ్చేసి అప్పటిదాకా ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతాను. అప్పటిదాకా అందరూ సరదాగా జోకులు గీకులు. మధ్యాహ్నం డెఫినెట్గా ఇప్పుడు కూడా మధ్యాహ్నం ఒక 5-6 మందికి ఫుడ్ చేయిస్తాను లొకేషన్లోనే. కుక్ ఉంటాడు, ఒక నాన్ వెజ్, ఒక రసం, పెరుగు, కంఫర్టబుల్ భోజనం, ఒక 5-6 మంది తింటారు. ప్రతిరోజు స్వీట్స్ తీసుకెళ్తారు అందరూ. నాకు చిన్న పెద్ద తారతమ్యం ఏమీ లేదు. డైరెక్టర్కి పెట్టాలి, లేదంటే ప్రొడ్యూసర్కి పెట్టాలి. ప్రొడక్షన్ బాయ్ అయినా కానీ తిన్నావా ఇదిగో ఇది చేసుకో. అలా ఉండే పర్సన్ సాయంత్రం ఒక్కళ్ళే వచ్చి ఇంటి తాళం అదే చెప్పబోయింది. ఇప్పుడు ఆ 9కి 9:30కి వచ్చి అప్పటిదాకా ఉంటుంది. బ్యాగులు తీసుకొని డోర్ తీసి చూసిన వెంటనే ఒక 2 minutes అలా ఉంటుంది. ఇంకా దాని తర్వాత కొంచెం, అందుకని ఈ మధ్య కొంచెం థ్రెడ్మిల్ కూడా చేస్తున్నా. ఒక 5 months నుంచి షూటింగ్ ఉంటే ఈవినింగ్ వచ్చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ అర్లీగా రెడీ అవ్వాలి కాబట్టి. షూటింగ్ లేకపోతే మార్నింగ్ థ్రెడ్మిల్ చేసి. డైట్ నేను తినేది చాలా లిమిటెడ్. నేను చాలా పెద్ద తిండిపోతున్నాను అనుకుంటారు అందరూ, కానీ నాకు పెట్టడమే తెలుసు. కానీ నేను తినేది మార్నింగ్ ఒక అరటిపండు, 3 చిన్న ఇడ్లీ తింటా, ఇంకేం తిన్నాను. టిఫిన్ ఇంకేమి తిన్నాను. ఎందుకనంటే నాకు కొంచెం ఈ గ్యాస్ట్రిక్ ఇన్ని వచ్చి తగ్గాయి, దాన్ని కాపాడుకుంటూ ఉంటాను. డైలీ పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాను డే అన్నారు చూసారా, అది మటుకు చాలా నచ్చింది. డే స్టార్ట్స్ విత్ దట్ ఓన్. సూపర్. అది ముందు రోజే రోజు పువ్వులు పెట్టుకుంటాను, తీసుకొచ్చి పెట్టి దండం పెట్టుకొని. మీ అత్తయ్య మీ బావ వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు అది చూసినప్పుడు అనుకుంటారు కదా. డెఫినెట్గా కూతురులో ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా ఇంత ప్రేమ మా అల్లుడికి. తను ఒకటే మాట అనేది, అంటే వీల్ చైర్లో లేకుండా కొంచెం తిరిగేటప్పుడు కూడా మా అత్తయ్య ఎప్పుడన్నా వచ్చి ఒక 4-5 రోజులు ఊరెళ్ళొద్దామమ్మా అని తను పిలిచేది. పిలిస్తే మా ఆయన లేకుండా నేను రాను, మా ఆయనతో వస్తేనే వస్తాను. సూపర్ గ్రేట్. ఇలా ఉండాలి భార్యాభర్తలు.
చాలా మంది తెలుసుకోవాలి ఇది. ఇప్పుడు ఏంటి కాలక్షేపం? ఇంకా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి ఏమన్నా? ఫాదరు బాగా బిజీగా ఇటు సైడ్ సీరియల్స్ బిజీగా ఉన్నారు. టీవీ బిజీగా ఉంది. ఈ మధ్య ఒక 2 ఫిలిమ్స్ కూడా చేశాను. ఓకే, చూస్తున్నారా? ఇప్పుడున్న యాక్టర్స్ లో ఎవరు బాగా నచ్చారు మీకు ఇప్పుడు యంగ్ జనరేషన్ లో? ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నాకు కొంత ఆ డిసిప్లిన్ నచ్చక, కొంత అట్మాస్ఫియర్ డిసిప్లిన్ ఇదంతా. నేను ఇప్పుడు షూటింగ్లో మీరు వచ్చేప్పుడన్నా చూస్తే తెలుస్తుంది మీకు. ఒక చెట్టు కింద ఎక్కడైనా ఒక టేబుల్, 2 కుర్చీలు, ఎవరైనా గెస్ట్కి ఒక కుర్చీ ఆ పక్కన వేసి ఉంటుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. నేను ఒక్కడనే కూర్చుంటాను. ఓకే, ఏదైనా సాంగ్స్ పెట్టుకోను. ఇప్పుడున్న హీరోలు ఎవరు నచ్చరా మీకు? ఇప్పుడు సినిమా వాళ్ళతో నేను తక్కువ ఇప్పుడు కలిసి చేసింది. నేను ఈ మధ్య సినిమా అంటే లేటెస్ట్ హీరోల్లో శర్వానంద్తో 2 సినిమాలు చేశాను. ఓకే, బాగుంటాడు. వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. చిన్న గారు అప్పుల్లో పెద్ద ఆర్టిస్ట్. రవితేజ బాగానే ఉంటాడు. కలిసేది తక్కువే కానీ, ఎందుకంటే తను అర్లీ స్టేజ్లో, మేము అర్లీ స్టేజ్లో కలిసి తిరిగిన వాళ్ళమే కదా చెన్నైలో. ఓకే, తను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. అంటే ఇంకా టీవీకి వచ్చే లోపల ఏంటంటే నాకేంటంటే వర్క్ తపన ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ చేసే అవకాశం ఉందా ఏమన్నా? వస్తే హారరే తీస్తారా? కథ కూడా ఆ ఇంట్లో 2 అని రెడీ చేశా. ఆ ఇంట్లో 2 బాగా ఇష్టమా మీకు హారర్ పిక్చర్స్? ఇష్టమనేం కాదు, ఆ కథ ఎందుకో నచ్చి చేశాను. బాగా చేశాను. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందరూ బాగా చేసే అన్నారు, నేను కూడా బాగానే. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు మళ్ళీ నేను చేయగలనా ఈ సినిమా అని అనిపిస్తుంది నాకు. ఓకే, నేను డైరెక్ట్ చేయగలనా అని అనిపిస్తుంది. బట్ నాకు పర్సనల్గా నాకేంటంటే స్టడీ ఫ్రేమ్స్, పెర్ఫార్మెన్స్ అది ఇష్టం. ఇప్పుడు ఏమైపోయింది, అంతా ర్యాంపింగ్స్, జిగ్జాగ్లు, హోరు, శబ్దాల హోరు. ప్లజెంట్గా ఒక క్లోజ్ షాట్ పెడితే ఒక 1 మినిట్ డైలాగు మాట్లాడడం, ఒక విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు, సాగర్ సంఘం అట్లాంటి సినిమాలు చూస్తే మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సో ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటే ఆ ఇంట్లో 2 రెడీ. నేను ఇప్పటికీ టీవీ ఇక్కడ కూర్చున్నా కానీ బిఫోర్ 80s పాటలే పెడతా. ఓకే, కొత్త పాటలు కొన్ని వీళ్ళని ఏంటమ్మా అదేంటి ఆ పాట దేంట్లో మీనింగ్ అని అడుగుతుంటారు. వీళ్ళు చూస్తుంటారు పిల్లలు. అంటే అది ఇది డాడీ అది కొన్ని అయితే వర్డ్స్ కూడా తెలియదు, అది ఏ భాష తెలియదు. నేను 80s బిఫోర్ ఆ సాంగ్స్ పెట్టుకుంటాను. షూటింగ్లో కూడా ఒక్కడనే కూర్చుంటాను. స్టిల్ అది ఎంత పెద్ద డైలాగ్ అయినా ప్రాంప్టింగ్ తీసుకోను. ఓకే, ఇప్పుడు టోటల్ సీరియల్స్, ఆల్ సీరియల్స్ ప్రాంప్టింగ్ ఉంటుంది. అవును, ప్రాంప్టింగ్ తీసుకోను. టైం వేస్ట్ అవ్వదని నేను వాళ్ళు చెప్పే టైంలో నేను చెప్తా. నేను టైం ఏం తీసుకో. బిఫోర్ వేరు, ఇప్పుడేమో పర్ డేకే 2 ఎపిసోడ్స్ ఏదో క్లోజ్ చేయాలని కమిట్మెంట్ ఛానల్కి. ప్లస్ స్టిల్ నా డబ్బింగ్ నేనే చెప్తాను, నా వాయిస్ నేనే చెప్తాను. ఇంకెవరు చెప్పరు కూడా. సార్కి చెప్తే ఒప్పుకోరు సార్. నౌ యు ఆర్ వెరీ హ్యాపీ. ఒక్కటి తప్పించి అదంతే, అది ఇంకా ఎవరు తీర్చలేదు. బట్ మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా, సంతోషంగా, హెల్దీగా, మనస్ఫూర్తిగా అందరితో కలిసిమెలిసి ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. సో తొందరలో మీరు అనుకున్న సబ్జెక్ట్ కూడా ఆ ఇంట్లో 2 ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటే, చిన్న అన్న కథ రెడీ చేసుకున్నారు. ఆ ఇంట్లో చూస్తే మీ అందరికి అర్థమవుతుంది ఆయన సినిమా డైరెక్షన్ టేకింగ్ ఎలా ఉంటుందో. ఆ ఫ్రేమ్ చూస్తే అర్థమవుతుంది. ఆ ఇంట్లో 2కి రెడీగా ఉంటే ప్రొడ్యూసర్స్ డెఫినెట్ గా చిన్న గారికి కాల్ చేయండి. మనం ఇంకోసారి కూడా కూర్చుందాం, ఎందుకంటే ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంటుంది. సో పార్ట్ 2 తీద్దాం డెఫినెట్ గా. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. మేము చిన్నప్పుడు చూసిన సినిమాలలో చిన్న గారు ఎలా ఉండేవాళ్ళో, లైఫ్లో రియల్ లైఫ్ ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి చాలా విశేషాలు అసలు నాకే టైం తెలియలే, అంత బాగా వెళ్ళిపోతుంది మీ ఫ్లో. సో పార్ట్ 2లో డెఫినెట్గా ఇంకా చాలా మంచి విశేషాలు షేర్ చేసుకున్నాం, ఆడియన్స్కి చూపిద్దాం. అండ్ ఆ ఇంట్లో 2లో కూడా తొందరగా స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ ఎ బ్రదర్గా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.